ఇది సింధు కదా? ఈ సింధు మన దగ్గరికి వచ్చింది. ఆగు నువ్వు. నువ్వు నా మొగని కొట్టావు కదరే. మళ్ళీ ఫోన్లా మళ్ళీ పెంట పెడతాను. నేనెందుకు పెంట పెడుతున్నా? మీ చెల్లెళ్ళ ఆడబిడ్డ ఫోన్ చేసింది, ఆ దిక్కు వాళ్ళది. నువ్వేమో బాగా మాట్లాడుతున్నావట, నేనంట నీకు భయపడి మా అత్తగారింటికి పోయినానంటన్నమాట. నేను నలుగురిని తీసుకొని వస్తానా ఉండు అంటాంది. రా, నువ్వు నలుగురిని కాదు 400 మందిని తీసుకొని రా. ఎట్లా మాట్లాడతావో నేను చూస్తా. నీ ఊళ్ళోకి వచ్చి నన్ను మెప్పిమంటావా, నా ఊళ్ళోకి వచ్చి నువ్వు మెప్పిస్తావా నేను చూస్తా. రామ్మరా, ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఓడగొడతా. పోలీసు వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారన్నా? మీ వదిలేసిన ఘనకార్యాన్ని వదినేం చేసిందన్నా? ఏం చేసింది? నన్నెందుకు కొట్టినవన్నా? బాబా, నా మొగుని ఎట్లా కొడుతుంది అది? దానికి ఎంత ధైర్యం చెప్పు. నీ చెల్లె నిన్నేమన్నా నేను భరిస్తా. నీ చెల్లె నిన్ను కొట్టని తిట్టని నీ తోడ పుట్టింది కాబట్టి ఏమన్నా నాకు సంబంధం లేదు. అది ఎవ్వతి కంపలెక్క అది నలుగురు ముంగట్నే కొట్టింది. నువ్వు మొత్తం ఊరంతా కొడుతున్నావు. అబ్బా, అది కొడతావా? నీ ఇజ్జతి నేను కొడితేనే వచ్చింది కావచ్చు కదా. అదే నాకు అర్థమైంది. నీ చెల్లె డైరెక్ట్ గా మనల్ని ఏం చేయలేక దాన్ని నడవ పెట్టుకొని మన మీదకి ఉసగొల్పి ఈమె చేతులకు మట్టి అంటుకోకుండా చూస్తుంది. ఇదేమో ఈ నల్ల మొక్క పడికి అర్థమైంది. నల్ల మొక్కం దానా? ఇప్పుడు మా చెల్లె నన్ను పైసల కోసం ఎంత ఇబ్బంది పెడుతుందో ఆ సింధు కూడా మా బావని అంత ఇబ్బంది పెడుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఎందుకు నా మీద పగ తీసుకుంటారు నాకు అర్థం కాదు. వాళ్ళ ఎవరితో మాట్లాడుకోరు. ఒకరికోలు మాట్లాడరని ఎన్కేసుకత్తా ఇంకా నీ చెల్లెను. అరే ఎన్నికేసుకొచ్చుడు కాదే. ఇప్పుడు మా చెల్లెకు భూమికి బదులు 15 లక్షలు ఇస్తాను ఒప్పుకుంటుంది. మొన్న 5 లక్షలు తీసుకుపోయి ఇస్తుంది. అది ఏమనుకుంటే తీసుకుంది అంటే 15 లక్షలు ఒప్పుకున్నట్టే కదా. ఇక లొల్లి అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునే లోపు మళ్ళీ నువ్వు పెంట ఎత్తి వేడ. 2 రోజులు అయినాక మంచి ముహూర్తం చూసి ఆ ఇల్లుకు ముగ్గు పోసుకొని ఆ ఇల్లు పని మొదలు పెట్టుకున్నామే. సరే నీ కోపంలో అర్థం ఉంది. నన్ను కొట్టిన కోపంతో నువ్వు అట్లా పోయి మాట్లాడినావు, లొల్లి చేసినావు. కానీ మా చెల్లెతో కాదు నువ్వు లొల్లి పెట్టుకోవాల్సింది, సింధుతోటి. ఇప్పుడు ప్రతి దానికి మా చెల్లె కడప పెట్టంగా కానీ దానికి కానీ దేనికి కానీ రావాలి కదా. చూసే ఊరోళ్ళనే ఏమనుకుంటారు చెప్పు? పైసలు ఇచ్చినా కూడా వాళ్ళ చెల్లె రాలేదంటే వీళ్ళ ఏదో తప్పు ఉందని అందరు నలుగురు 4 విధాలు మాట్లాడుకుంటారు. ఇదంతా అవసరం మనకు చెప్పు? ప్రతి దానికి ఆడబిడ్డతోనే కదా ముందుండి చేయాల్సిందే. ఇల్లు పనులు మొదలు పెట్టుకుంటే జర ఓపిక పట్టే, జర నా మాటిను, లొల్లి చేయకు. అది కొట్టింది అనుకుంటే నువ్వే 2-3 దెబ్బలు నన్నే కొట్టబడుతుంది. పొట్టు నలుగురు ముంగడ కొడితే ఊరంతా సాటింపు ఎత్తాను. మరి డప్పు మెడలు వేసుకొని ఆ సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి రాపు నా మొగని కొట్టింది అనుకుంటా. నేను డప్పు సాటింపు చేసినట్టు కనబడుతుంది నానయ్య నీకు. అదే నీ చెల్లె మంచిదయ్యేది ఉంటే నేను గిట్లా మాట్లాడుతున్నా, గిట్లా ఏస్తున్నా. మరి నేను ఇల్లు కట్టుకుంటున్నా చెల్లె అని నువ్వు చెప్పంగానే నీ చెల్లె మంచిదయ్యేది ఉంటే అయ్యో నా అన్న కట్టుకుంటాడట ఇల్లు, మరి నిమ్మ ముందు పడతా అని ఒక్కసారి ఆలోచించలేదు. ఒక్కడు చెప్తూ నేనయ్యా, మనిషి సూపుకు సక్కంగా రూపుకు సక్కంగా ఉంటే సరిపోదు, మంచి గుణం ఉండాలి. అది ముత్తదివైనా సరే ఎట్లయినా సరే, ఆఖరికి ముండాలైనా సరే మంచి మనసుతో నచ్చి దీవించుకుంటా కూరాడి పెడితే అది మంచి మనసు, అది మనకు మంచి అవుతుంది. అది గుర్తు పెట్టుకో. అంతేగాని నా చెల్లి అన్నిటికీ రావాలి, అన్నిటికీ రాగా నేను అద్దట్లేను కదా, నేను భరిస్తాను కదా. మొన్న మనం ఇల్లు ముగ్గు వేసుకుంటా అంటే ఎక్కడ రాదు అని చెప్పి నువ్వు ఆ అయ్యకాలు ఈ అయ్యకాలు పట్టిన చెల్లె అని చెప్పి నువ్వు 5 లక్షలు పట్టుకుపోయాకి ఇస్తే నిన్ను కనీసం ఇంట్లో కన్నా రమ్మని అన్న కూసోరా గిన్నెని మంచులు తాగురా అని కనీసం మందలిచ్చిందా? ఏమిటికయ్యా ఆ చెల్లె ఉండేమిటికి లేకేమిటికి ఇంతగానో నువ్వు చెల్లె అని బాధపడతాను. ఆమె మనసే మంచిది కానప్పుడు ఆమె ఏడికి వచ్చినా దండగే. అట్లాంటి చెల్లె ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. మాట్లాడుతున్నావే నోటికి ఎంత గంటే మాట్లాడుతున్నావు? అరే నాకు లేని బాధ నీకెందుకే? అది కూడా కావాలని కొట్టలేదు, ఏదో అనుకోకుండా తాకింది. దానికి ఇంత పెద్ద రాదంతా చేయబడుతుంది. నువ్వు దెబ్బ నీదేనయ్యా, కానీ నొప్పి నాకు. అందుకే అది గుర్తొచ్చినప్పుడు అలా నా కడుపు మసులుతుంది. నేను లొల్లి పెడతానా? మీ చెల్లె చూసినవా? అయ్యో మా అన్నను మా ఆడబిడ్డ కొట్టింది అన్న కనీసం కనికరం కూడా లేదు. ఆమెకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చినా కూడా నీ మీద జాలి దయ లేదు. ఆమెకు అసలు రోజుకొక బాధతోని ఆమె గంతగానం బాధపడుతుంది. ఆమె ఆపతికి మనం అన్న ఆదుకుంటున్నాం, ఆఖరికి ఇంటి ముందుకు వచ్చి బండి కూడా గుక్క పేరు అప్పులలో వస్తారు. ఆమెకంత పొగరు ఎందుకయ్యా నాకు అర్థం కాదు. దానికి గుణమేకంతనే. దాని ఇంట్లో బియ్యం అయిపోయినా కూడా ఆకలితో చచ్చిన మంచిగా కానీ అన్న నాకు ఆకలి అవుతుంది కొద్దిగా అన్నమేని అడిగేది. అది ఏమని అడుగుతుందో తెలుసా? అన్న మా ఇంట్లో బియ్యం తిని మాకు బోరు కొడుతుంది, మీ ఇంట్లో బియ్యం ఎట్టుంటే తిని చూస్తా కొన్ని పెట్టు అంటది. దాని పొగరు దిగదు కదా అని అట్లనే మాట్లాడుతా అంటే చూసుకుంటుంటావా? దాని పొగరు దించవా చెప్పు. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతామే? మనం చెప్పినా కూడా ఇనే స్టేజ్లో అది లేదు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు దాంతో లొల్లేందుకు చెప్పు?
మనం రేపటి ఎల్లుండి అయ్యగారి దగ్గరికి పోయి ఒక రోజు మంచి ముహూర్తం చూసుకొని ఆ ముగ్గు పోసుకుందామే. దాంతో లొల్లు అత్తి ఇప్పుడు దాంతో మనకైతే ఇప్పుడు ఏ బాధ లేదుగా. ఫస్ట్ మనకి ఇల్లు కంప్లీట్ కావాలి. నీకేంది, నువ్వు చల్లగా ముచ్చట్లు చెప్తావు, కానీ నాకు కోపం తగ్గాలి కదా. నీ కోపం శర్రా పోను, నీ కోపం గంగల పోను. దేనికి వచ్చిందే కోపం నాకు అర్థం కాదు. నీ కోపం నా చెల్లె మీద కాదు, ఆ సింధు మీదనే. 4 రోజులైతే అది వస్తుంది, వచ్చినాక దాన్ని చంపుకుంటావో ఏమన్నా చేసుకో. జరి ఇప్పుడైతే నన్ను ప్రశాంతంగా ఉంచు, మన ఇల్లు కావాలి ఫస్ట్. అరే చెప్పినా కూడా మళ్ళీ అట్నే వర్రిస్తావు మంగురుదానా ఆ పని. సింధమ్మ నువ్వైతే రా, నీ బట్టలు వాయదిత్త గాని. హలో అమ్మా, మంచిగా ఉన్నావానే? ముచ్చట ఏంటంటే సంపత్ను రజని మొన్న బ్యాంకు పోయి పైసలు విత్డ్రా చేసి లలితకి ఇచ్చొచ్చిండ్రు 5 లక్షలు. అది కూడా ఏమనలేదట, ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. ఏమో చూడాలి ఏమవుతుందో. ఏంటిదే? సరే మరి ఉంటానే. ఎవలే ఫోన్లా? అమ్మమ్మ. అమ్మమ్మనా? ఏమంటుంది అత్తమ్మ? ఏం లేదు, ముచ్చట అడుగుతుంది. ఇదే పైసల ముచ్చట. మంచిగా ఉంది అట్నా? మంచిగానే ఉందట్రా. ఏమి లేదు, ఇక మొన్న కదా 5 లక్షలు తీసుకుపోయి ఇచ్చినాం కదా చెల్లకు. అది కూడా ఏమలేదు, సపరేట్గానే ఉంది. మరి ఎల్లుండి మనం అయ్యగారిని తీసుకొచ్చి ముగ్గు పోసుకుందాం. ఎందుకంటే మళ్ళీ దాని మనసు వారం ముందుకే ముగ్గు పోసుకుంటే అయిపోతాయి కదా అమ్మ. అది కూడా నిజమేరా, చేసిందేనా? అన్నో ఇన్నో కష్టపడ్డాం, పైసలు తెచ్చినాం, ఆమెకైతే ఇచ్చినాం కదా అత్తమ్మ. ఈ 5 లక్షలు అయితే ముట్టినాయి. ఇల్లు మొదలు పెట్టుకుంటామని చెప్పొచ్చినాం. ఈ 4 రోజులలో మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అంటారు. ఒకసారి నువ్వును నీ కొడుకు పోయి అయ్యగారి దగ్గర కలిసి ఏ రోజు మంచిగా ఉందో మాట్లాడితే, వాళ్ళ పొద్దుగల ముగ్గు పోసుకున్న రోజు రోజుకు సిమెంట్కు ఇటుకలకు అన్నిటికీ రేటే పెరుగుతుంది. ఇక నువ్వే కొద్దిగా ఎగెత్తేనే మరి పని ముందట అవుతుంది అత్తమ్మ. మంచిదే కదరా, అది మీ జోలికి రాదిగా. 5 లక్షలు ఇచ్చొచ్చిర్రు కదా, ఇప్పుడైతే అది ఏమనేటట్లేదు. సరేరా సంపతు, ఆ అయ్యగారి దగ్గరికి పోయి ముగ్గేదో పోయించుకొని ఇల్లు పని అన్న మొదలు పెట్టుకుందాం. సరే అమ్మా, అప్పుడు సాయంత్రం వరకు అయ్యగారి దగ్గరకు పోయేద్దాం మన ఇద్దరం కలిసి. సరేరా. అయితే అమ్మ, ముగ్గు పోసుకున్న రోజు చెల్లె నుండి బావను రమ్మందాం అనుకుంటాననే. చెల్లెని బావని పిలిస్తే మంచిదేరా, చెల్లె అన్ని పనులకు ఉంటే మంచిదే పక్కన. కాకపోతే ఇప్పుడు అది నీకు చెల్లె కాదురా, శత్రువు అయింది. అది ఉంటే నీకు ఎక్కడ ఆపద వస్తుందో నాకు భయం అవుతుంది. ఎట్లా చెప్పత్తమ్మా, ఈ మానం తక్కువనికి మానం వస్తుంది. అన్నిటికీ చెల్లే 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 అంటాడు, అది చెర్లేసినట్టే ఎత్తాడు. ఈ పాటికి మనం అనుకున్న సంది ఇల్లు మొదలు పెట్టేది ఉంటే ఇల్లు కట్టుకును, ఇళ్ళలో కోదుము, ఆ కొంపల పడి సత్తుము. ఇప్పటి వరకు ఇల్లు కాదాయం అనులేదే, మళ్ళీ చెల్లె అనే రావట్టే. ఇక ఏం చెప్పాలి? అట్లా అంటే ఏంది? తిట్టిందని అమ్మ నిడిచి పెడతావా, తన్నినని నా నిడిచి పెడతావా? అట్లా అని చెప్పి లొల్లి పెట్టుకుందని నా చెల్లెని నిడిచి పెడతానా? మా ఇద్దరి మధ్యలో రక్తపాతాలైనా మంచిదే, రక్త సంబంధం అట్లనే ఉంటది. నిజమేరా, నువ్వు చేసే ప్రతి శుభకార్యంలా నీ చెల్లి ఉండాలనుకోవడం గొప్పతనమే. కానీ అందులో కూడా దాని స్వార్థం వెతుకుతుంది చూడు, అది దాని చెడు గుణం. నువ్వు ఎన్ననే చెప్పమ్మా, అది లేకుండా నేను ఏ కార్యం చేయలేదు. ఒక పని చేయి, మే ఇద్దరం భూమిగా నువ్వే పోయి చెల్లకున్న బావకు చెప్పిరా. నేను పోయి చెప్పుడు కాదురా, నువ్వు నీ భార్య పోయి చెప్తే అది కూడా సంబరపడుతుంది, నా అన్నవాదిని వచ్చి చెప్పినరని. అయితే మేమిద్దరం పోయి చెప్పుదాం అనుకున్నామమ్మా, కానీ నా పైసలు ఇచ్చిన రోజు ఇంత లొల్లు అయింది. అందుకే నా ముఖం చూపిద్దామంటే నాకు మంచిగా అనిపించలేదు. అందుకే ఏమిటికవ్వా ముఖం చూపియని తప్పు మనం ఏం చేసినావు? అంతగానో లంగతనం ఏం చేసినావు, దొంగతనం ఏం చేసినావు? ముఖం చూపియలేమమ్మా అని తిరగని చెప్తాను. తప్పు చేసిన ఆమె మంచిగానే ఉంటది పొగరుగా, అంతకంటే పెద్ద తప్పు చేసిన సింధు అయితే తన అత్తగారింటి కూడా మంచిగా వంటది. మనం గిట్లెందుకు కొట్టిన రవ్వా, గిట్లెందుకు చేసి రవ్వా అని అడిగిన వాళ్ళు మనం తప్పు చేసినట్ట. ఆ మాట అనడానికి సిగ్గు అనిపించలేదు. ఇగో అత్తమ్మ, నువ్వు అన్నదే నియం. ఆ వచ్చుడైతే నాకు మాటికి ఇష్టమే లేదు. ఎందుకంటే ఆమె వచ్చింది అనుకో, మళ్ళీ ఏదో ఒక ముచ్చట్ల కయ్యం పెడుతుంది. ఆనాడు వచ్చింది ముక్కిసి పుచ్చుకోవాలి, నిన్ను కాలుగా కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఏం పెంట ఎత్తదో. నేను ఓను కాక ఓను, ఆమెను పిలుచుడు నాకు బిల్కులు ఇష్టం లేదు. నీ ఇష్టం, నువ్వు చెప్పిదే ఎత్తిగా. నేను అట్లాగే ఎంత కాదనుకున్నా అది నా చెల్లె. అది లేకుండా నేను ఏ కార్యం మొదలు పెట్టా. అయినా పైసలు తీసుకుంది కదా, పైసలు తీసుకున్నాక మళ్ళీ లొల్లెందుకు చేస్తుంది? అది సగం నీ వల్లనే బదనాం అవుతుంది. దాన్ని ఇంకా నువ్వు చెడ్డదాన్ని చేయకు. అమ్మ, నువ్వు సపరేట్కి ఇలా పోయి రేపు చెల్లెని తీసుకొని రాయే. ఉప్పులాట తిరుగుతాం పోతే ఏమో అన్నట్టు పోతాండు తిరిగా. ఇక అత్తమ్మ, నేను చెప్పింది అయితే నువ్వు మనసులో పెట్టుకో, వినబడ్డదా?
అల్లుడు అంత మంచిదేనా? బాగున్నమ్మా, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నా. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను పోయి నీళ్ళు తీసుకొస్తాను. అయ్యో ఆగల్లుడు, నువ్వు తేవడం ఎందుకు? లలితకి చెప్తే అదే తీసుకొస్తుంది కదా. లలితనా సింధింటికి పోయింది, ఇలా పొద్దుగాలనే పోయింది. రావడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది కావచ్చు. అయ్యో అవునా? సంపత్ భూమి పూజ చేసుకుందాం అనుకుంటుండు, రేపు మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చిన. ఇప్పుడేమో సింధు వాళ్ళ ఇంటికి పోయిందని చెప్తున్నావు నువ్వు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అల్లుడు? ఇప్పుడు నేను ఒక్కనైతే రాలని చేస్తా. ఓ పని చేయమాను, ముందు లేదా అతి దర్వ పెట్టుకున్నప్పుడు స్లాబ్ వేసుకున్నప్పుడు వద్దాం. మంచి రోజులు మా కోసం ఖరాబ్ చేసినందుకు అత్త మలమలు వస్తాయి అవి. అట్లా కాదల్లుడు, నువ్వు చెప్పింది కూడా నిజమే. కాకపోతే సంపత్ ఏమంటుండంటే భూమి పూజకైనా దర్వాజా పెట్టుకున్నా స్లాబ్ పోసుకున్నా కూడా చెల్లె కంపల్సరీ ఉండాలంటుండు. ప్రతి శుభకార్యంలో అది ఉండాలని వాని కోరిక. ఎందుకంటే ఆడపడుచుగా దాని పనులు చేస్తేనే వాని ఇంటికి మంచి జరుగుతుందని వానికి నమ్మకం. మరి వాళ్ళు రాలేదేంది? అదే మీరు అంటారు కదా అత్త, మేము వస్తేనే మంచి అని. మరి మంచి అన్నప్పుడు వాళ్ళు వచ్చి విలువాలి కదా అత్త. అయితే ఏం లేదు అల్లుడు, మొన్న సంపత్తున్న రోజుని మీ ఇంటికి వచ్చి రొల్లు పెట్టిండ్రు కదా, అందుకే వాళ్ళకి ముఖం లేక రాలేదు, నన్ను పంపించిండ్రు. లొల్లా? ఏం లొల్లి? అయ్యో ఈయనకు తెలియదు అయింది, నేనే చెప్పినట్టు అయింది అయింది. ఇప్పుడు అత్తమ్మ ఏమైంది? అడిగేది మిమ్మల్ని, మళ్ళీ ఏం లొల్లి? ఏం లేదు అల్లుడు, సింధు నా కొడుకుని కొట్టింది కదా, ఆ విషయం రజనికి తెలిసింది. అది ఆవేశంగా వచ్చి లలితతో లొల్లి పెట్టుకుంది. లలిత నీకు ఈ విషయం చెప్పింది అనుకున్నా అల్లుడు. నాకు చెప్పలే అత్తమ్మ. సరే అల్లుడు, లలిత వచ్చినాక చెప్పుండ్రి, అది ఎప్పుడొస్తే అప్పుడే భూమి పూజ పెట్టుకుందాం. సరే మరి నేను పోయేస్తా. అబ్బా కొద్దిగా ఈరన్నా, నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చిట్టీలు ఉన్నాయి, అర్థం చేసుకోరు. ఎన్ని రోజులు ఊడిచిపెట్టే పోతున్నానో ఏమో. ఎవరు ఫోన్లా? సరే సరేనే. అచ్చరాని ఫోన్లు, తెల్లం దాకా ఫోన్లే, పొద్దున్న దాకా ఫోన్లే. ఆ ఫోన్ కు రికాం లేదు, నీకు రికాం లేదు. ఎవరికో పైసల గురించి అడుగుతున్నా. అయ్యో నీది దోయవారేది కానీ దోన్ సప్పుడెక్కువ పోలాలో. ఏడా ఉన్నవా తిన్నవా గీ ముచ్చట్లే. వాడు పైసలు ఇచ్చింది లేదు, మనం ఊళ్ళో కట్టుకున్నది లేదు. తల్లికే పోతుంది ఊళ్ళోకి పోతే. ఏం పుట్టిందే నీకు గంతగానే కొడతాను? ఎది కుక్క కలిసింది తినబడదా? ఆ సువర్ణ ఎంతసేపు అయినా లొల్లి పెట్టుకోవటం ఎరికేనా నీకు? దేనికి? ఏంటి దానికి? ఇయ్యాల డేట్ ఎంత? 20. మనం 15వ తారీఖు కట్టాల్సింది చిట్టి. ఇప్పటికి 3 నెలల చదువుతుంది. మరి నేనేం చేయాలి? ఇప్పుడు ఆమె దగ్గరికి పోతే ఏమంటుంది? నువ్వు ఏ నెలన్నా చక్కగా కడుతున్నావా? ఇప్పుడు ఇల్లు ఇల్లు అని ఊ అంటా అంటే ఇల్లే, ఊ అంటా అంటే ఇల్లే అంటాను. అన్ని ఎత్తుకొచ్చినావు కూర్చున్నావు. ఇప్పుడు ఈ ఒక్క చిట్టి నువ్వు ఎత్తుకోవాలంటావు కానీ 3 నెలల చక్కగా కడతనే లేవా? ఇటు మహిళా సంఘంలో ఎత్తుతివి, అటు మన శ్రీనిధి ఎత్తుతివి, అటు పొదుపులలో ఎత్తుతివి, ఇవన్నీ ఎత్తినావు. ఈ ఒక్క చిట్టి కావాలి నాకు ఇల్లు దగ్గర పడుతుంది, ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేస్తామని నువ్వు 3 నెలల సంది దొరుకుతావు కానీ నువ్వు కట్టేదే ఖచ్చితంగా లేదా అని బట్టే చెప్పు. ఇప్పుడు నేను ఏడబోవాలి? ఏం చేయమంటాను? అరే మళ్ళీ ఏం చేయమంటావు ఏందిరా దేవుడా? ఇప్పుడు నువ్వు మొన్న పోయిన 4 రోజులు కంటిన్యూగా పోతుంది కదా, వాళ్ళకు పెళ్లి పనేని. వాళ్ళే ఇస్తలేరే, పైసలు ఇయ్యలేరే. పైసలు ఇవ్వకపోతే ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లనయ్యా? ఇప్పుడు సిటీలన్నీ ఎట్లా కడతాను అనుకుంటావు? లొల్లి పెట్టుకోనా? 2 రోజులు ఆగమంటారు. నిన్న మొన్న బ్యాంక్ హాలిడేనట, 2 రోజులు ఆగి బ్యాంక్ తీసుకెళ్ళి. ఆడెవ్వడో కానీ నీకు బ్యాంక్ హాలిడే అంటాడు, నా పెన్లో నీళ్ళు పోసుకుంది అంటాడు, నా పెన్లో నీళ్ళు ఆడాలి అంటాడు, ఇవన్నీ అంటాడు. నువ్వు మాత్రం నాడు ఇంట్లో బొడ్రాయలో కూర్చో, నీకే తెలకాయ నొప్పి లేదు. ఆడదాన్ని 10 మంది 10 మాటలు అంటారు ఆడోళ్ళు ఎరికేనా? నన్ను అంటారు, నీకేం ఎరక? ఒక్క చిట్టన్న నువ్వు టైంకి పోయి కట్టేస్తానవా? కడతలేను, నేను తినుకుంటా తాగుతున్నా, వృధా ఖర్చులు నేనే పెట్టుకుంటాను. కానీ మరి నీకు ఇట్లా నేను నగలు చేయించుకుంటున్నా, నువ్వు చేయించిన నగలు గిట్లు ఉన్నాయా? ఇవో సీరియల్ గిట్లా కొనుకొచ్చుకుంటున్నా, పాత సీరియలే కదా. నేనేమన్నా కొత్త వేసుకొని టిక్ టాక్ తిరుగుతానా? ఈ అప్పులు కట్టడానికి వాళ్ళు అవుతుంది, ఇంకా నీకు నగలు కూడా వేయించానా నేను? ఎందుకు చేస్తావు? నా కాశన నా రాత మంచలెత్తి నిన్నానుడు, ఇటు నీ చెల్లెతోని ఇటు నీతోని అందరితోని నాకు బాధలే. ఈ బాధల మీద మన్ను పోయా. ఒక్కదే సంపాదన, నా సంపాదనకి ఇంకో సంపాదన తోడైతే కొద్దిగా నాకు కూడా ఈజీగా ఉంటుంది. నేను ఒక్కనే ఎంతకని చేయాలి? ఇటు చిట్టీలు కట్టుకోవాలి, ఇటు ఇంట్లో తేవాలి, అటు ఫైనాన్స్ కట్టాలి, చేష్టలో పైసలు ఇస్తారు. మళ్ళీ పెళ్లిలో సీజన్ అప్పుడే ఉంటది. మిగతా పని కూడా నాకు సాధారణ పని చేరుకోవడానికి ఓనే పడుతుంది. నేను ఒక్కనే ఏం చేసుకోవాలి? అంటే నువ్వేం పని చేస్తలేవు, నాడు ఇంట్లో వంటనవానా? నాకు సాధారణ జాకెట్లు కుడతలేనా? చెప్పు ఇప్పుడు మాట్లాడదు. కుడతానవే. మరి లగ్గం ఎందుకు చేసుకున్నావయ్యా? లగ్గం చేసుకోంగో తెలియదా? చెప్పు మరి. నేనే అన్ని చూసుకోవాలి, ఆడదాన్ని కాలు బయట పెట్టుకుని సాదుకోవాల్సిన బాధ్యత నాకేనప్పుడు తెలియదా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు?
మా తెలుసు అప్పుడు ఇన్ని తిట్టినా బూడిదలో పోసిన పన్నీరు కుక్క బూడిదలో పన్నంత సేపు ఏం చేద్దు ఏ కుండ తినద్దు ఏ అర్రల చొరద్దు అనుకుంటది మళ్ళీ అటు ఇటు ఉప్పుతుంది కదా మళ్ళీ పోయి దొంగతనం చేసేది చేస్తుంది అట్లనే అవుతుంది నిన్ను నేను ఎన్ని తిట్టినా కింద గిట్ట తయారవుతాను నాకు అర్థం కాదు కవర్ కొడుతాను పిచ్చి గిట్ట లేచిందా మళ్ళీ నేను చేయమంటే మన సావన చెప్పు మరి చంపు మన చంపు ఇక చంపుని నీ బతుకు నాకు బతుకద్ది కొట్టు మరి ఒక్కరిని ఎంతగానో చేయాలి కవర్ కొడుతున్నావు నాకు అర్థం కాదు ఏంది ఇప్పుడు కొట్టు అని నా సై తీసుకుంటానా మరి కొట్టు మరి సావన్నా నువ్వు ఏమట్టి సిటీలు ఇస్తలేరు మందుల మానం పోతుంటే నేనేమన్నా లంగతనం చేస్తున్నా దొంగతనం చేస్తున్నా లేకుంటే చేసిన పైసలు ఎవరికైనా ఇస్తున్నా పత్తలాడుతున్నా తాగుతున్నా తింటున్నా తిరిగిపోతున్నా అరే వచ్చిన రూపాయి కూడా పెట్టుకుంటా నీకే అయ్యేవాడితే మళ్ళీ అతను సిట్టి కడతలేరు అని నా ఇజ్జత్ పోతుంది అని నా మానం పోతుంటే నేను సంపు మరి నాకు ఒక్క చిత్తం అయితే ఊరేసుకో నాకెయ్యి ఊరి నీకు అన్ని దరిద్రాలు పోతాయి నాకెట్ట పోతుంది మరి నేనేమన్నా నా అన్నమ్మలకి ఇచ్చుకుంటానా నా కేళ్ళకి ఇచ్చుకొచ్చుకుంటానా చెప్పు మరి నేను చెప్తాను కదా నాకు సత్యనైన కడికి జాకెట్లు కుట్టనే పడుతుంది అందుకే ఏనే పడుతుంది తలకే నొత్తుంది ఒక్కొక్క రోజు నిద్ర లేక తెల్లం దాకా కరెంట్ వేసుకొని కుడతాను ఇంకా మిషన్ కూడా తెచ్చుకోవాలి నేనే ఉండద్దయ్యా నేను చావాలి నేను బతకద్దు ఈ కొంపల పడ్డ సుఖమేం లేదు నాకు సోకులు ఎక్కువైనాయి ఏమైనా చెప్పని వస్తాను కూర్చో దాన్ని తీసుకొని రేపు పొద్దుగాల రమ్మంటి కదా ఒకదాని వచ్చినావు మళ్ళా అది లేదట రావాలి ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయిందట సింధుల ఇంటికి అయిందా సింధుల ఇంటికి ఎందుకు అయింది నాకేం ఎరకరా నాకేమన్నా చెప్పిపోయిందా నాకెరికే ఆమె ఎందుకు పోయింది ఏం కథ వేయడానికి పోయింది అన్ని నాకెరికే ఈడికెళ్ళి మెల్లగా నేను అన్న ముచ్చట్లన్నీ అడిగి పోయింది ఆడబిడ్డకు చెప్పుకోవాల్సినవి అన్ని చెప్పుకుంటది ఇక మళ్ళీ ఎట్లా ప్లాన్ చేయాలి మళ్ళీ ఏ విధంగా వాడి ఇంటికి పోయి పెట్టాలి వాడిని నలుగుట్ల దన్నుతో మానవరాలే 50 మందిలో దన్నాలి అనే ముచ్చట మీదకెళ్ళి ఆడ చెప్పడానికి దొరసాని పోయింది ఇంకెందుకు పోతుంది అందులో మళ్ళీ కొత్తగా ఎందుకు పోయింది అనేమో దీర్ఘం తీసి అడగబడుతుంది ఇక దానికి పని లేదు పాట లేదు ఎప్పుడు చూడు మనల్ని ఎట్లా మోసం చేయాలి మనం ఎట్లా ముంచాలి శత్రువు లెక్క లేరు నీ చెల్లె రూపంలో నిలువెత్తు ఈయన్నే ఉన్నది ఏడలేదు శత్రువు మనకు వినబడ్డదా నేను చెప్తాన మాట నమ్ముతలేవు నువ్వు గాని ఆమె వేయిందే కందుకు చిన్నప్పుడు కీసు విటమిన్ కావచ్చు ఇది కవర్ ఓ నీ నోట్లకి వెళ్తానే వెళ్తలేదు నేనే కవర్ నీ మాట్లాడే అన్ని తప్పుకోవచ్చు కదా వాడకట్టు అంతా చూసింది నీకు వాడకట్టు చూడొద్దు ఏది పోవద్దు వాళ్ళు వచ్చి ఆడదాని చేతిలో తరల పడ్డా నీకేం కాలే గానీ పెండ్ల వర్ర వరకైతే మానం పోతాను కాదే నీకు పొద్దుకితే తలకాయ నొత్తంది అంటావు కాళ్ళు నొత్తాయి అంటావు ఒక్కనాడ నోరు నొత్తంది అని చెప్పి సపడేకుండా ఎందుకైనా నాకు అర్థం కాదు మరి ఒక్కనాడన్నా దీనికి నోరు నొత్తది కావచ్చు దీన్ని నోరు ఎందుకు నోయనియాల నువ్వెందుకు సపడేక మరి చెప్పినట్టు ఆడినవు ఈడనేమో అడుగు ఏ ఆగే రాజేంద్ర ఊకేమోరుతారు ఆమె గురించి ఎరికే కదా మళ్ళీ ఏందలో సంసారం లెక్క ఎందుకు పోయిందంటావు అని అడుగుతాడు సరే కానీ బావ ఇట్లా కలిసిందా అది కట్నే వస్తుంది బావనే ఉన్నారా బావ చెప్తేనే తెలిసింది పోయేసరికి బావ చెప్పినా మరి తీసుకొని రమ్మని చెప్పిపోయినావు రేపు అది వచ్చినాక చెప్పమని చెప్పిన ఆయన ఏమిటికి గంజిలి ఇక లెక్కది చెత్తదా ఆయన ఎట్లా అమ్మా ఎప్పుడు వస్తుంది మరి అది లేకుంటే ఎట్లా అసలు రానిరా వచ్చినాక ఫోన్ చేస్తాడు కదా బావ వచ్చినాక ఇప్పుడు ఇల్లు అవన్నీ తెలియదా మనకు రేపు మంచి రోజు ఉందంట రేపు ముక్కు పోసుకోవాలి సర్దిగట్టి పోరాదు నువ్వు కూడా అరే నువ్వు అట్లా ఆగరాదు తల్లి నీకు దండం పెడతా అరే నోటలే ఉంటాయి మాటలు నాకు అర్థం కాదు అట్లా కాదమ్మా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం రా చెల్లె ఖచ్చితంగా రావాలంటే అది వచ్చేదా కాదు 2-3 రోజులకు వస్తుందట లేదు మరి మంచి రోజులు పోతాయి అనుకుంటే రేపు ముగ్గు పోసుకుందాం అయ్యో ఆయనం కదా అమ్మా ఇన్ని రోజులు ఆయనం కదా అది వచ్చినాకనే పోసుకుందాం ఏ అట్లా ఆగే ఇప్పుడు అది లేకుండా పోసుకున్నాం అనుకో దానికి ఇంకింత కోపం వస్తుంది అది ఇప్పుడే కోపం మీద ఉన్నది అసలు ఏ దేవుడు దాని మనసులో వచ్చి ఆ పైసలు తీసుకుంటా అన్నదేమో నాకు సంబరం అనిపించింది ఇప్పుడు అది రాకుండా మనం పోసుకుంటే దానికి లొల్లికి కారణం చేసినట్టు అవుతాం అందుకే హలో సంపద ఎవరు అన్న ఇగో అదే నిన్న మా నాన్న వచ్చి మాట్లాడిండు మీతో క్యాటరింగ్ రేపు పెళ్లిది అన్న చెప్పండి అయితే అదే ఇవాళ అడ్వాన్స్ ఇద్దామని అట్లా వద్దాం అనుకున్నా గానీ ఎండ కొడతానని చెప్పి ఫోన్ పే కొడతాను మరి పైసలు ఇదే నా నెంబరు ఇదే నెంబర్ అన్న సరే నేను ఫోన్ పే కొడతానన్న చూడు చెయ్యరన్న ఫోన్ పే ఎంత ఎత్తురన్న 6,000 ఇస్తాను అన్న ఇక మిగతా పైసలు మీరు పెళ్లి అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఇస్తా అన్న ఇంకో 4,000 సరే అన్న సరే మంచిదన్న ఓకే ఎవరురా ఏమన్నా ఒకటి క్యాటరింగ్ వచ్చి ఉండే ఆయన అడ్వాన్స్ కొడతాడంట 6,000 కొడతానంట ఫోన్ పేలా పోయా సిటీకి అట్టకచ్చుకోపో కొడతా బాగా నాకే అవి చిట్టి ఎత్తిన అవ్వగారికి నేను నాకుతున్నా కదా
లొల్లి పాడగానే ఎప్పుడు ఇట్లా మళ్ళీ పోతున్నావు ఏంది వాళ్ళు వచ్చాక బుచ్చక నెంబర్ అడిగి వాళ్ళకే కొడతా ఆమె పేరు స్వర్ణ, ఆమె పేరేం పేరు? సువర్ణ కొట్టు. సో నా కాట్ల కాదే ఆడలో నెంబర్లు ఉంటాయి నా దగ్గర. అబ్బో సువర్ణ నెంబర్ కొట్టు అని నేను పిడి చేసుకున్నట్టు ఇది చూసినావానే. నేను చెప్తా కానీ కొట్టు. ఫోన్ చేసి చెప్పు మళ్ళా ఫస్ట్. చెప్పు. ఇద్దే నీకు నెంబర్ తెలియదు కదా, నేనే కొడతా. నా నెంబర్ నీకు నోటెడ్ ఉందా? ప్రపంచంలో ఎవరిదైనా నోటెడ్ పెట్టుకుంటా కావచ్చు కానీ నీదైతే పెట్టుకోను. సువర్ణది అయితే పెట్టుకుంటావా? హలో అబ్బా మనిషిని ముడుతుంది. ఇగో సువర్ణ పైసలు పంపిస్తున్నబ్బా, ఫోన్ పే ఎత్తున్నా. ఓ పొద్దుగా ఎగురుతుగా కాలు గజ్జలు కట్టుకొని ఎగిరినట్టు. వెనక ముందు చూసుకోవాలబ్బా. ఓ నాడుంటే ఓ నాడు ఉండే. అందరు బొడ్లే వరాలు పోసుకొని పుట్టిరా ఏంది పుట్టంగానే? ఇంట్లో కొద్దిగా చూసి వెనక ముందు చూసి మాట్లాడు. నీకు తెలుసుగా నేను ఊర్లో ఏమన్నా ఎన్నడన్నా ఎవరికన్నా పైసలు ఎగ్గొట్టినా ఫోన్ పే వస్తుంది. సంపతు నా మొగన్ పేరు తెలుసు కదా, అందులో అట్లనే వస్తుంది. వచ్చే నెలనైతే నేను ఇల్లు కట్టుకుంటానా. నాకు ఎంత లేదన్నా 80,000 రూపాయల 1,00,000 రూపాయల షిఫ్ట్ అయితే నాకు కావాలి. సరే వచ్చేది ఉంటే 5 లక్షలు ఏదన్నా రాయి, నేను కట్టుకుంటా. సరేనా? అయ్యా ఇల్లు కట్టుకున్నాక అంతలో అయితే ఇల్లు లోన్ తీసుకుని అయినా నేను తెరుపుకుంటాను. ఊకే నువ్వు తన్ను ఎద్దునే పడిచినట్టు నువ్వు ఊకే నన్నే కడతావు, తిడతావు. హలో అక్క, ఓ అక్క ఏదైనా దండం పెడతా చూడు. 5 లక్షలు మాకు కొద్దిగా ఇల్లు కట్టుకుంటున్నాం కదా. అట్లేం లేదు, కడతాం. ఇక నేను ఒక్కనే చేసి అవుతుంది ఇంట్లోకు ఇబ్బంది అవుతుంది. నేను ఒక్కనే చేస్తాను. అదే సరే అక్క, సరే. ఉన్న చెప్తే ఊళ్ళు ఉన్నది అంటారు కదా, ఉన్న ముచ్చట చెప్పద్దు. గిదినికే తక్కువలెత్తి నేను ఇగురంతో 20 మందిని జాదే ఇగురం నా దగ్గర ఉంది. పని చేశాడ వెనకటికి 10 మందిని జాయిందట. ఇగురంతో 20 మందిని జాయిందట. ఏమిటికి అచ్చిరాని పని కాదు. పొద్దు కడిన పువ్వ పొద్దుగాల గంజరిండి తీసుకుపోయి మూరలో పారేసినావు. ఇగురం ఏడున్నట్టు దాన్ని పూనికెత్తే అందరం తింటాం కదా, గది ఇగురం అంటారే. గంజుడు పట్టుకొని పోయింది, గంజడు ఇంటి ఆడ వారేసి వచ్చింది మూరలో. పందులు తిన్నాయి అవి. దీనికంటే ఇగురం ఉందట 20 మందిని తెస్తాట. ఇది అవో సలిబో తినమంటే నాకు ఇటారు కది, నాకు ఇంట్లో నొత్తంది, నాకు అందులో నొత్తంది, నాకు గంట తిప్పత్తలేదని మాట్లాడతావు కదా. మరి ఇప్పుడు ఎట్లా అంటావు మొగడా? పోయా నిమ్మలమైంది, పోయా మంచిగా పడుకోపోయా ఇంట్లో. ఏం పని ఏసి వేసుకొని పెట్టుకొని అంట. ఏమైంది బావా? ఆడవిడిగా ఫోన్ చేసి గిగడికి రమ్మను. ఏం లేదు బావా, మొన్న మీ ఇద్దరు మా ఇంటికి వచ్చి లొల్లి పెట్టుకుర్రా. అంటే వచ్చినాం కానీ ఇప్పుడు లొల్లి అంటే ఆ రోజు పంచాయతీలా సింధు నా మీద చేసుకుంది కదా. ఆ విషయం నేను రజని చెప్పొద్దని అనుకున్నా, కానీ మామూనే పుష్కర అని మాట జారింది. ఆ కోపంలో అది ఏదో అడుగుదామని వచ్చి ఇంటికి వచ్చినాం తప్ప లొల్లి గురించి రాలే బావా. అడుగుదామని వచ్చిర్రా, కొడదామని వచ్చిర్రా? చిచి కొట్టుడేంది బావా? ఎందుకు బావా గట్లా మాట్లాడుతున్నావు? నాకైతే మీరు మా చెల్లెని కొడదామని వచ్చినట్టు అనిపిస్తుంది బావా. ఎంతైనా ఒక చెల్లెని కొడితే అన్నగానే ఊరుకోను కదా బావా. గట్టెందుకు అంటున్నావు బావా? రజని కొడతా అంటే నేనెందుకు చూసుకుంటుంటా చెప్పు? అది కాదు బావా, ఇప్పుడు ఏ ఆడపిల్లనైనా నీ మీద చేసుకుంటే నా చెల్లె ఊకుంటా చెప్పు? నా చెల్లెకు కూడా కోపం వస్తాయి కదా, నా భర్తను కొట్టిరని. దానికి కూడా గట్టినే కోపం వచ్చి అడుగుతాను వచ్చింది, అంతేగాని కొట్టడానికి రాలేదు బావా. అడగడానికి వచ్చిందో కొట్టడానికి వచ్చిందో కోపంగా ఏదైనా వచ్చింది. నా చెల్లె మీద రజనీకి కోపం మొదలైంది. నా చెల్లె జొలికొస్తే నేను తోకొని బావా. అగో ఇప్పుడు గట్లెందుకు మాట్లాడుతున్నావు బావా? చిన్న విషయాన్ని పెద్దగా చేస్తాను, ఎందుకు అంతగానో కోపానికి వస్తున్నావు? కోపానికి వచ్చింది మీరు బావా. ఏదో మా చెల్లె ఆ లొల్లిలా ఏదో పొరపాటున చేయగలిగింది, దానికి మీరు మా ఇంటికి వచ్చి లొల్లి చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు గవాణి లొల్లులు ఎందుకు బావా? పోనీ తీయరాదు. లొల్లి వద్దనుకున్నా కాబట్టి నా భార్య మీ మీద ఎంత ఓరినా కూడా నేను ఒక్క మాట మాట్లాడాను. ఇప్పుడు నా చెల్లె దాకా వచ్చింది, నా చెల్లె దగ్గర ఊపుకుంటారా బావ? నేను మీ సంగతి చెప్తా. నేను అగో ఇంకా గోర్లేం చెప్తావు? ఏమైంది? ఏడిదేమైంది? అగో అత్తమ్మ ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? ఇయ్యాల రేపట్ల మంచి రోజులు ఉన్నాయి చెప్పనా, ఇల్లుకు ముగ్గు పోసుకొని బిడ్డ అని చెప్పే కదా. అయ్యగారి దగ్గరికి పోయినవా, కలిసినవా? ఏందే ముగ్గు ముగ్గు అనుకుంటా, కొద్దిగా చెల్లె లేదన్న కొద్ది మళ్ళీ ముగ్గు ముగ్గు అని చదువుతావు. చెల్లె మీద నేను ఏందన్న వాడి సత్తునా మరి బతుకుదునా? నాకైతే పిచ్చి లేపుతాను. నువ్వు రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదన్నట్టు గింతగానో నేను మొత్తుకున్నా, మళ్ళీ చెల్లెపాటే వాడబడుతుంది. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏందే నీ బాధ ఏంటి చెప్పు నాకు. ఏంది ఇప్పుడు ఆమె రాకపోతే పోయా? అరే ఏ రోగమా నీకు? రోగమే. మళ్ళీ పెంట పెడుతుంది. ముగ్గుకి ఏమైతుంది? దానికి కాలు మొక్కనే ముగ్గు పోసుకుంటా, మళ్ళీ ఏం పెంట పెట్టదు అది. రాములా, నేను నీకంటే ముందుగా లేనే 10 సార్లు మొక్కుతున్నాయి. ఆమె మంచిగా వచ్చి నిలబడతానంటే నాకెవరు ఉన్నారు? పాత 10 మంది ఆడబిడ్డలు ఉన్నదే ఒక్కతాయే. ఆమె ఈనది, ఆమె మన మాటకు రాదు.
ఆమె వచ్చి కయ్యం చేసుడు సిమంట ముగ్గు పోసుకుంటున్నావు. జర నా మాటిను, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కు అంటే మొక్కుతా. ఎన్నిసార్లు చెప్పాను నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు బాధ ఏంటి చెప్పు. ముగ్గు పోద్దాం, పోద్దాం, తర్వాత పోద్దాం, వచ్చినాక పోద్దాం. వచ్చేదాకా పోయేవా? ఇగో నీకు మంచిగా చెప్తున్నా, నా ఓపిక నశించేదాకా చూస్తాను. ఇయ్యాలి కనుక నువ్వు ముగ్గు వేయకపోతే నేను నా బట్టలు బాతలు అన్ని చదువుకొని నా అవ్వగారింటి విక్తాను. నువ్వు ఇల్లే కట్టుకుంటావు, పెంట కట్టుకుంటావు, పెరడే కట్టుకుంటావు, నీ ఇష్టం ఉన్నది. లేకపోతే మనశాంతి లేకుండా చేస్తుంది. ఎవరికి మనశాంతి లేదమ్మా, చూసినావు నువ్వే కదా నిన్ను అన్నావు. అది రాకుండా బిడ్డ 2-3 రోజుల మంచి రోజులు ఉన్నాయి కదా పోసుకోని అన్నావు. తర్వాత ఎవరు పెడతారు? ఇంటికి ఆడబిడ్డ పెడుతుంది. ఆడబిడ్డ లేకుంటే పెద్దమ్మ బిడ్డను చిన్నమ్మ బిడ్డను పెడుతుంది. నాకు ఎవ్వరు లేరు అది తప్ప. ఇప్పుడు ముగ్గు పోసుకుంటే విలువకుంటే రేపటికల్లా కడుపు పెట్టాలంటే ఏ ముఖం పెట్టుకొని విలువాలి దాన్ని? తర్వాత పెట్టడానికి ఎవరు పెడతారు? మనం ఆ రోజు ముగ్గు పోసుకుంటున్నాం అని పిలిస్తే ఎంత పెంట చేసింది? ఊకే ఎత్తదా చెప్పు. అది నిజమేనే. అరే ఎందుకు రాగు లొల్లికి వచ్చేసేపు అట్లా నిమ్మలంగా? అవునే, వాడు చెప్పిన దానిలో కూడా అర్థం ఉంది కదా. అట్లా అని చెప్పి నువ్వు చెప్పింది తప్ప అంటలేను, కానీ వాని బాధ కూడా అర్థం చేసుకోగదనే. ఏం బాధ అత్తమ్మా? నేను ఇప్పుడు బాధ అర్థం చేసుకోనంటున్నా. ఆమె సంబరంగా అత్తే ఆమెకు పట్టు బట్టలు పెట్టి ఆమెకి ఎంత ఘనకార్యంగా ఏం చేయను అవన్నీ చేసి పుట్టింటికి వెళ్ళి ఆమెకు సారే సీర అన్ని పెట్టి పంపుతా. కానీ ఆమె అత్త మంచిగా ఉండే మనిషి కాదాయే. కాదే, చూద్దాం. ఈ ఒక్కసారికి అది వచ్చినాక వాడు ముగ్గు వస్తా అంటుండు కదా, రాని అది వచ్చినాక నీ పోయేనియే. నువ్వు కొంచెం ఓపిక పట్టరాదు, అన్నిటికీ ఎందుకే లొల్లి కురుకుతావు నువ్వు కూడా. ఏమూకో అత్తమ్మా, నువ్వు కూడా ఏమో అంత ఎట్నో మాట్లాడుతున్నావు. కుక్కతో ఒక గుండు అయితే చక్కగా అవుతుంది, అది మళ్ళీ గట్టే ముడుచుకొని పోతుంది. ఆమె బుద్ధి కూడా అంతే. కోడలు ఉన్నా లేకుండా మస్తే కానీ నీకు బిడ్డ ఉండాలి, బిడ్డకైతే అన్ని తీర్ల పెట్టాలి. కానీ బిడ్డ వచ్చి మాత్రం సంబరంగా ఇల్లు గడపకు ముగ్గు వస్తా అంటే సపరేట్ కాదు కదా. ఆ వచ్చి లొల్లి వేయాలి. నువ్వు కూడా అయినా తానా అంటే నువ్వు తందానంటావు. ఆఖరికి మీ ఇద్దరు ఒక్కటైరు, నేను లంగనైనా. ఏందే నువ్వు ఊకున్నా కొద్ది బాగా మాట్లాడుతున్నావు. వాడిని నేను కేసుకొచ్చుకునేది, నేను ఒకటవుడైంది నా బిడ్డ. నేను ఏం మాట్లాడుతున్నాయి? నిన్ను నేను నా బిడ్డ లెక్క చూసుకుంటలేనా? ఇన్ని రోజుల నుంచి నువ్వు నన్ను చూస్తలేవా? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు, నోరుంది కదా అని. ఒకసారి ఆలోచించవే అని అది వచ్చేదాకా తప్పు పట్టరా అని. మరి ఊళ్ళో నలుగురు రాకపోతే బిడ్డ రాకపోతే అంతే నీ ఇష్టమేనా? నువ్వు చెప్పింది నడవన్నా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊకుంటున్నా కదా అని బాగా మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని ఇంట్లో. అయినా నువ్వే మనిషిరా, కొంచెమన్నా సిగ్గుందా నీకు? అది ఏమన్నా పడుకుంటూ కూర్చుంటావు. ఒక్కసారన్నా దానికి చెప్పవారా మంచి? నీ మంచిదన్న వలస తీసుకొని అది ఇంకింత రెచ్చిపోయి మాట్లాడుతుంది నీ మీద. ఇదంతా నువ్వు ఇచ్చిన అలసేట దానికి. అది అందుకే నెత్తిలొచ్చి కూర్చుంది. సంపాదించేది నువ్వు, ఖర్చు పెట్టేది నువ్వు, అన్ని చేసేది నువ్వే. ఇంట్లోకు పెత్తన మాత్రం దాని అయిపోయింది. నువ్వు మారవరా ఇక. నేనేందే నువ్వు భయపడిపోయినావని నేను అనుడు కాదు, ఇప్పుడు అంటానా. నువ్వు భయపడైపోయినావు బరాబరే. ఏందైతే తీసుకొచ్చుకో. ఇంకా నలుగురిని కాదు 100 మందిని తీసుకొని రా నా ఇంటికి. నేనేం భయపడతా అనుకుంటున్నావా? మొగన్ని కొట్టిన నీకే గంతుంటే నా భర్తను కొట్టేందుకు నాకెందుకు ఎంత ఉండన్నే? నేనెందుకు పెంట పెడుతున్నా? మీ చెల్లెళ్ళ ఆడబిడ్డ ఫోన్ చేసింది, ఆ దిక్కుమల్లది. నువ్వేమో బాగా మాట్లాడుతున్నావట, నేనంట నీకు భయపడి మా అత్తగారింటికి పోయినానంటున్నావట. నేను నలుగురిని తీసుకొని వస్తానా ఉండు అంటాంది. రా, నువ్వు నలుగురిని కాదు 400 మందిని తీసుకొని రా. ఎట్లా మాట్లాడతావో నేను చూస్తా. నీ ఊళ్ళకి వచ్చి నన్ను మెప్పిమంటావా, నా ఊళ్ళకి వచ్చి నువ్వు మెప్పిస్తావా? నేను చూస్తా. రామ్మరా, ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఓడగొడతా. అది రాని, అది ఎవతి, అది ఎవరిని పుట్టింది నా మొగని కొట్టేందుకు. నేను అన్నిటికీ నేనే ముందుండి మాట్లాడతా అంటే నువ్వు బాగా నన్ను అలసదిస్తున్నావు. చూడు, ఇప్పుడు అది ఫోన్ చేసింది, ఖచ్చితంగా అది రాని. వచ్చినాక దాని దౌడలు దగ్గరకు వత్తుతా. అబ్బా అబ్బా, గింత నా మాట అంటే లెక్క లేకుండా అయిపోయింది. ఎవరికి ఉండుర్రి గింత దా పోతాను నేను. మా అవ్వగారికి దించేస్తురా బస్ స్టాండ్ లా. పోతానది పోతలేదా? నీకు కాలరేవా లెక్కలేవా? పో. అట్లనా? నా కాలరేవా లెక్కలేవా నాకు అడికి వచ్చిందా? పోతా అంటే ఆపేది ఉండి. సరే సరే, నువ్వు బండి అయితే దించేస్తురా, తర్వాత చెప్తా నీ సంగతి. గాని ఏంది నువ్వు చెప్పేది? తోకమట్ట మళ్ళేటు గిట్నే రావా? నా బట్టలు వేసుకున్నా తాగు. ఆడ నీకు ఏదన్నా పెళ్లి చూపులా ఏం కదా? తొందరరా, బండి మీద పోదాం. అరే ఏమైందే? మనం ఇప్పుడు ఎండల పోయి వచ్చినాం తెలవడానికి అంత వేడి మేము ఉన్న రానవేరు. అరే ఎప్పటి నుంచి ఆడుతున్నా, బండి మీద కూర్చుంటే ఆడుతున్నా. అరే ఏమైంది కబడ్డీ చేయరు. ఇంకెందుకు ఉన్నది కదా ఒక రాక్షసి. నా మొగుని ఎట్లా కొట్టిరని రోజుకు 30 సార్లు సింధుకు నాకు ఫోన్ చేసి సావ కొడతాంది. అవునన్నా, నేనేదో దానికి భయపడిపోయినట్టు ఎత్తాంది. నేనేదో మా ఆయనకు జ్వరం వచ్చిందని పోయినా. అయ్యో పోవద్దా ఏంది? అందుకే మళ్ళీ వచ్చిన. ఎవరు భయపడ్డారో ఎవరు భయపడలేదో అని చూపా నీకు. సింధు,
నీ విషయం గురించి మర్చిపోరా. నేను సంపత్తో మాట్లాడినా, ఆమె నీ జోలికి రాదు. అనవసరంగా ఈ విషయాన్ని పెద్దగా చేయకు. అగో ఏందన్నా అట్లా మాట్లాడుతావు? మీ చెల్లెని కొట్టనీకి వచ్చింది, నీ కోపం అత్తలేదా? నాదేదో చేయదలిగి రాకింది, దానికి అంత రాద్దాంతం చేయన్నా? అరే నాకు కోపం వచ్చింది కాబట్టి సంపత్తు గురించి అడిగినరా. నీ పెళ్ళాన్ని నచ్చెప్పుకొని చెప్పినా. ఒక విధంగా చెప్పాలంటే పొరపాటును తగిలినా కావాలని తగిలినా నువ్వు కొట్టినావు అంటే 50% తప్పు మన దగ్గర ఉందిరా. చూసినావు మీ అన్నని? ఈయన గిట్లా మెత్తగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అట్లా ఆడుకుంటారు. నేను ఒక్కదాన్ని ఎంతకని పోరాడాలి చెప్పు? ఆయన నాకు సపోర్ట్ ఉంటే ఎంత మంచిగా ఉంటది. ఈయన గిట్లా చేస్తాడు, వాళ్ళకి అట్లా చేస్తారు. దానికి తోడు నువ్వు నాకు సమానం కావాలని నువ్వు వచ్చినావు. ఏడ సావాలా నేను? అబ్బా నువ్వు మళ్ళా మొదలుపెట్టినా ఆనే. నువ్వు ఎంత చేసినా వాళ్ళు భూమి పోయి చేసుకుంటారు. ఇంకా వాళ్ళతో లొల్లి అనవసరం, వదిలేసాయి. ఏంది భూమి పూజ చేస్తారా? అవునే, మొన్న నువ్వు ఊరి పోయినప్పుడు మీ అమ్మ వచ్చి చెప్పింది. కానీ సరేలే, చెల్లి వచ్చింది కదా, నేను అట్లా పోయి ఏమైనా తీసుకొస్తా. వచ్చేవారికి పచ్చిమిర్చి ఉల్లిపాయ కోసిపెట్టు. అగో వాళ్ళు ముగ్గు వసుకుంటారంటే నీ పైసలు నీకు వచ్చినట్టే. అలా నాకు కూడా సగం రావాలే కదా. మరి నా పైసలు నాకు ఇస్తా నేను పోతా కదా. ఎంత ఇవ్వాలి? 2.5 లక్షలా? అగో 2.5 లక్షలేంది? మొత్తం 4 ఎకరాలు, అల్ల సగం 2 ఎకరాలు, 2 ఎకరాల సగం ఎకరం అంటే నాకు ఖచ్చితంగా ఎకరం రావాలి. నువ్వేంది లక్షల ముచ్చట మాట్లాడుతున్నావు? అయితే మీ అన్న జాబ్ పోయినప్పుడు ఇంటి మీద అందరు అప్పులు ఒకటేసారి మీద పడ్డారు. అప్పుడే మా అన్న నాకు 5 లక్షలు ఇచ్చిండు. అదే భూమి వదులుకోమని చెప్పి 15 లక్షలు మాట్లాడుకున్నాం. అసలు 5 లక్షలు ఇచ్చిండు, ఇంకొక 10 లక్షలు ఉన్నాయి. అయ్యో దేవుడా, ఎంత పెద్ద పని చేసినావు వదినే. సరే, ఇప్పుడు నువ్వు 5 లక్షలు భూమి వదిలేయడానికే తీసుకున్నా అనే విషయం అన్నకు తెలుసా? తెలియదు. ఇప్పుడు ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఏమని చెప్పినావు వదినే? నేనే మా అన్నని అడిగినా నెల నెలకు మిత్తి కట్టుకుంటా అని చెప్పిన. అంటే ఇప్పుడు 15 లక్షలకు నువ్వు భూమి వదులుకున్నావు అనే విషయం అన్నకు తెలియదు. సరే, ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు ఎట్లా అన్నకి ఆ పైసలు నువ్వు మిత్తి కింద తీసుకున్నావని తెలుసు, భూమి కింద వదిలేసుకున్న పైసలని కాదు కదా. నువ్వు కూడా మాట మార్చు, అలా తప్పేముంది? ఏమైందిరా సంపతి, దించొచ్చినావు దాన్ని? దించొచ్చినా బస్ ఎక్కించిన, పోతా పోతాను బెదిరించింది కదా. ఇక ఓని ఎన్ని రోజులు ఉంటుంది ఉండని, మళ్ళీ అత్తాన్ని ఫోన్ చేస్తుంది కదా, గప్పుడు చెప్తా దాని సంగతి. అరే పిస్తోని ఉన్నవారా? అది పోతా పోతా అంటే దానికి అట్లా దించొస్తావురా నువ్వు? ఇప్పుడు ఏమైతుంది అది లేకుంటే ఎన్నిసార్లు బెదిరిస్తుంది? అరే మెంటలా అరే నీకేమన్నా? అది నవ్వుకుంటా పోతే మనకు మంచిది, కానీ అది అట్లా బాధపడుకుంటా పోతే దించొస్తావురా నువ్వు? దానికి బాగా అలసైపోతున్నా నేను. ఏందో ఊకున్న కొద్ది బాగా అదైపోతుంది, ఎత్తిలెక్కి కూర్చుంటుంది. అది నా మాట వింటుందా? ఒక్కసారన్నా నాకు విలువ ఇస్తుందా? కరెక్టే రా నువ్వు అనేది, కాకపోతే నచ్చ చెప్పుకోవాలి కానీ అట్లా పంపిస్తావురా నువ్వు? ఎక్కడ పోనీ అమ్మా, నువ్వు కూడా ఒర్రకు నాకు ఊకే ఇంత దమ్దమ్ అవుతుంది. మీరు ఏమట్టి నువ్వు చూస్తున్నావు ఇట్లున్నావు, అది చూస్తున్నావు అట్లుంది, చెల్లె చూస్తున్నావు గట్లుంది. వస్తుందిరా దానికి 100 ఏండ్లు. చెల్లె మంచి ఉన్నవారా? నేనే ఒక 2 రోజులు అయినాక మీటికి వద్దాం అనుకున్నా. 2 రోజులు అయితే ముగ్గు పోసుకుంటానవరా, నీకు బావకు చెప్పడానికి వద్దాం అనుకున్నా. గవన్నీ కాదు, నన్ను కొట్టడానికి మీ భార్య ఇంటికి వచ్చిందటగా, ఇప్పుడు రమ్మని చూసుకుందాం. అగో గాముచ్చట ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? నువ్వు ఈ ముచ్చట మాట్లాడడానికి వచ్చినావేంది? గాముచ్చటకి ఇప్పుడు ఎందుకు సింధు? అవునే లలిత, ఏంది ఇది? అవును, నాకు ముచ్చట అర్థం కాదు. మీరు నాకు చెప్పకుండా ముగ్గెట్లా పోతారు? నాకు ఇచ్చేటి ఇయ్యనే లేదు, ఎవరు పర్మిషన్ తీసుకొని ముగ్గు పోతారు మీరు? అదేంది చెల్లె గట్లా మాట్లాడుతాను? ఆ రోజు నువ్వు 15 లక్షలు ఒప్పుకుంటేనే కదా మొన్న రజనీ నేను తీసుకొచ్చి 5 లక్షలు నీకు ఇచ్చినాం కదా, మళ్ళీ ఇప్పుడు గిట్లా మాట్లాడుతాను ఏంది? ఏంది నాకు 5 లక్షలు ఇచ్చిర్రా? ఎప్పుడు ఇచ్చిర్రు? మీరిచ్చిన 5 లక్షలు నేను మిత్తి కింద తీసుకున్నా, అంతేగాని నాకిచ్చే భూమి వదిలేసుకొని మీరు నాకు 5 లక్షలు ఇయ్యని నేను మాట మీద తీసుకోలే. అర్థమైందా? అయ్యో రామా, ఏందిరా సంపత్తి ఇది? దానికి 5 లక్షలు ఇచ్చినప్పుడు ఏమని చెప్పి ఇచ్చినావు? ఎందుకని ఇచ్చినావు? లేదమ్మా, నేను ఆ రోజు 15 లక్షలకి ఇది ఒప్పుకున్నాక 5 లక్షలు రజనీ నేను తీసుకుపోయి ఇచ్చినాం. మిగిలిన 10 లక్షలు తాపకిని ఇస్తా అని చెప్పిన. అప్పుడు రజనీ కూడా ఒక మాట అన్నది, ఎవ్వరు లేకుండా మన ఇద్దరమే తీసుకొచ్చి ఇట్లా ఇస్తే రేపటి కాలం మీ చెల్లె మాట మరితే ఏం చేస్తావయ్యా అన్నది. అయినా కూడా తను మాట వినకుండా ఇచ్చినా అమ్మా. ఇప్పుడు ఇట్లా మాట మరితే అనుకోలేదు నేను. అదేందే లలిత, వాడు చెప్పేది నిజమే కదా. ఆ రోజు నా ముందే బ్యాంకు పోయి 5 లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చిండ్రు కదా. ఏంది బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఇచ్చిర్రా? మరి పెన్లా మొగలేంది? నా కోసం ఏదో త్యాగం చేసినట్టు అక్కడో ఇక్కడో అప్పో సప్పో తీసుకొచ్చి ఇచ్చిన చెల్లే అని మాట్లాడిండు.
బాలే ఉన్నారు మనుషులు ఇద్దరు. అయ్యో అత్తమ్మ, వదిన కూడా ఇచ్చిండనే అంటుంది. కాకపోతే భావించేటప్పుడు ఏమన్నాడట అంటే, ఇది అప్పు కింద ఇస్తున్న చెల్లె, ప్రతి నెల నాకు మిత్తి కట్టు అన్నాడట. దానికి వదిన సరే అని ఒప్పుకుంది. ఆడ భూమి ప్రస్తావన ఏం రాలే. ఒకవేళ భూమి గురించి అయితే వదిన ఎందుకు ఒప్పుకుంటది? మీ పిచ్చి గాని. చెల్లె నిన్నెంత నమ్మింది. ఆ రోజు వదిన కూడా పత్రం ఏదైనా రాసుకుందామంటే నేను ఎందుకు అద్దనో తెలుసా? రక్త సంబంధం నన్ను మోసేది అనుకుంటా. కానీ నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు చెల్లె. నేను ఒక పూట తిన్నా తినకున్నా పస్తులు వండుకుంటా, రూపాయి కూడా పెట్టుకున్న పైసలు. నా భార్య ప్రేమ కొద్దికి ఇది కావాలన్నా కూడా దానికి సర్ది చెప్పుకున్నా, కానీ దాని సంతోషం నేను దూరం చేసిన. దానికి ఏం కొనియలేకపోయినా. 4 వంటల కాడ పొయ్యిల కాడ వంటలు చేసుకుంటూ నా మొగం మాడక కూడా ఎర్రటెండలో పని చేసుకుని బతికిల్లే. గసండి నువ్వు ఇట్లా మాట్లాడక చెల్లె. నీకు కాళ్ళు పక్కు అంటే పక్తలే. అది భూమి కోసం అని చెప్పే, మిత్తి కోసం అని చెప్పక చెల్లె. నాకు ఇల్లు లేకుండా హాపురా అన్న నీ దొంగేడుపులు. కోట్ల విలువ చేసే భూమి నువ్వు తీసుకొని 15 లక్షలకు నాతో సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నావా నువ్వు? అబ్బా భలే ఉన్నాయిరా నీ నాటకాలు. మళ్ళా బోనస్ గా ఏడుపోకటి నాకు. అవును, మొన్న నేను కొట్టినప్పుడు కూడా గిట్లనే ఆడదాని లెక్క ఏడిచినట్టున్నాడు ఆమె ముందు. అందుకే ఆమె కోపం వచ్చి మా ఇంటికి కొడదామని వచ్చింది. ఏది పిలువు ఇప్పుడు ఆమె అంత యూత్తా? మీరు అసలు ఆడోళ్ళే నానే, ఏ మనుషులే మీరు. ఇదేమో అన్నని కాల్చుక తింటుంది, నువ్వేమో దాంతో నొలి పెట్టుకోవడానికి వస్తున్నావు. అయినా అది లేదు, దాని అవ్వగారింటికి అయింది. ఆహా అవునా? మొన్న నేను కూడా మా ఇంటికి పోతే భయపడిపోయినా అనుకున్నది కదా. ఇప్పుడు నేను కూడా అట్లనే అనుకో అన్నా. ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన తెల్లారు అవ్వగారింట్లోకి వచ్చింది. అరే అన్న, నాకు తెలియకుండా ముగ్గు పోసుడు కాదు కదా, మట్టి తీసినా నేను ఎంత దూరమైనా వెళ్తా. సింధు పోదాం. అన్నట్టు ఆమెకు కూడా చెప్పుర్రి, మేమిద్దరం వచ్చి లొల్లి పెట్టిపోయినామని. ఎందుకంటే వచ్చినాక ఆమె కూడా లొల్లి పెట్టుకోవాలి కదా. పావదిన పోదాం. చెల్లె చెల్లె సంపతి ఏందిరా ఇట్లా అయిపోయాను? అమ్మ చెల్లె అరే, దాన్ని 9 మాసాలు మోసినరా, దాన్ని 20 ఏళ్ళు పెంచిన. దాని గురించి నాకు బాగా తెలుసురా నీకన్నా. నువ్వే దాన్ని నమ్మి మోసపోయినావు బిడ్డ, నువ్వే మోసపోయినావు. రోజు నా కష్టాలు గట్టెక్కుతున్నాయి అనుకుంటున్నా, కానీ మెట్టెక్కుతున్నాయమ్మా. ఇంకెన్ని మెట్లున్నాయో నాకు అర్థమైతలేదే. అమ్మా నన్ను నీ కడుపులోకి తీసుకోయే. నేను ఈ ప్రపంచంలో బతకలేకపోతున్నాను. వదిన, నాకెందుకో మనం అన్నకి దొరికిపోతామేమో అనిపిస్తుంది. ఎందుకురా? ఎట్లా? ఇప్పుడు అన్నక 5 లక్షలు నువ్వు మిత్తికి తీసుకున్నావు అని తెలుసు, కానీ అసలు నిజమైంది నువ్వు భూమిని వదిలేసుకోవడానికి ఆ డబ్బులు తీసుకున్నావు. ఆ విషయం ఇప్పుడు ఎవరికి తెలుసు? అత్తమ్మకి, సంపత్ బావకి, రజనీకే కదా. ఒకవేళ అత్తమ్మ వచ్చి ఆ డబ్బులు భూమిని వదిలేసుకోవడానికే తీసుకున్నామని చెప్తే, దానికి సాక్ష్యం ఆమెనే అని అన్నతో చెప్తే, అన్నకు మన మీద ఉన్న నమ్మకం మొత్తం పోతుంది కదా. అవునరా సింధు, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆ మచ్చి చెప్పక ముందే మనమే పోయి చెప్తే అయిపోతుంది వదిన. అప్పుడు మన నన్ను ఏమన్నాడు? అట్లా చెప్పినా కూడా మనల్నే తిడతాడు కదా. మళ్ళీ ఎందుకు అడిగిర్రు? అంత అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేమంటాడు కదా. చెప్పైతే చెప్తే అయిపోతుంది కదా వదిన. అంతే అంటవా? అంతే వదిన. తిన్నావారా లలిత? కొంచెం అన్నం రాపోయా. నీ తిండి చల్లకుండా ఎప్పుడు తినేదే కదా. అప్పటి నుంచి నీకోసం చూస్తానా. నీకు ఒక ముచ్చడి చెప్పాలి. ఏం ముచ్చటనే? మా అన్న ఫోన్ చేసిండు. సంపత్ ఫోన్ చేసిండా? ఎందుకని? ఆ రోజు మా అమ్మ ఖాళీ ఉన్నప్పుడు 15 లక్షలు ఇస్తా, ఆ భూమిని వదులుకోరు అన్నాడు కదా. అవును. ఇప్పుడు ఏమంటాడు? మొన్న మనకు 5 లక్షలు ఇచ్చిండు కదా మిత్తి కింద. ఆ 5 లక్షలు ఉంచుకోరి, మిత్తి కూడా అవసరం లేదు, తిరిగి మళ్ళీ నేనే మిగతా 10 లక్షలు ఇస్తా, ఆ భూమిని వదిలేసుకో చెల్లె అంటాడయ్యా. ఆగో, అట్లట్టుంటదే. వాళ్ళు ఇచ్చింది మిత్తికి, అదే పైసలు భూమి కింద జమేసుకో అంటే కరెక్ట్ కాదు కదనే. ఇదే విషయం ముందు చెప్తే మనం తీసుకోవడంలో కాదు. నాకు అదే భయం అవుతుందయ్యా. వాళ్ళకు నాకు భూమి ఇవ్వడం అస్సలే ఇష్టం లేదు. అవన్నీ చెప్పలేక 15 లక్షలు ఇస్తాం, ఆ భూమి మర్చిపో అని చెప్తాడు మా అన్న.
నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను ఒప్పుకుంటలేను కదా. నేను ఒప్పుకోకపోయేసరికి వీళ్ళు కష్టాల్లో ఉన్నారని ఆలోచించి 5 లక్షలు మనకు మిత్తి లెక్కిచ్చిర్రు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఆ 5 లక్షలు ఆ భూమి 15 లక్షలు విలువ చేసేదాని కింద తీసుకోర్రి, ఆ తర్వాత మిగతా 10 లక్షలు ఇస్తామని జనాల్లో నమ్మిస్తారు. ఇప్పుడు మనం ఈ ముచ్చట 10 మందిలో పెట్టినా కూడా ఎవరిని అంటారు? మనదే తప్పంటారు. అరే వీళ్ళేందే రోజు రోజు ఇంత అధ్వానం అవుతారు. అవన్నీ కాదే, వాళ్ళు ఇచ్చే 5 లక్షలకు నెల నెల మిత్తి కడదాం. ఆ 15 లక్షలు మనకు అవసరం లేదు. వాళ్ళ భూమి వదిలే ప్రసక్తే లేదు. నాకు ఆకలి అవుతుంది, అన్నం తీపో, చేయి కడుకొని వస్తా. ఎటు పోతాను అమ్మా? చెల్లింటికి పోతున్నారా? ఎందుకే? బావకు ఈ ముచ్చట చెప్పొద్దా అని. మీరు 5 లక్షలు ఇచ్చిండ్రు కదా భూమి వదిలేసుకోమని, దానికి అది ఆ ముచ్చట బావకి చెప్పిందే లేదో అని చెప్పొద్దామని పోతున్నా. నీ చెల్లి ఎసొంటిదిరా, తిమ్మిని బమ్మిని చేస్తుంది, బమ్మిని తిమ్మిని చేస్తుంది. అది భూమి వదిలేసుకుంటానికి తీసుకున్న పైసలు అని చెప్పిందో చెప్పలేదో కూడా తెలియదు నాకు. అందుకే నేను పోయి ఒకసారి బావకి ముచ్చట చెప్పొద్దా అని పోతున్నా. సరే అమ్మా, ఏదోటి అయ్యే. నా చెల్లె పెట్టే టెన్షన్ వల్ల నాకు సావబుద్ధి అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? పిస్తోని వారా ఊకే చచ్చిపోతా అని మాట్లాడతావు? నీ అమ్మని నేను లేనారా? నేను చూసుకోనా నిన్ను? నువ్వు ఊక అట్లా మాట్లాడకు, నువ్వు దాని గురించి ఆలోచించకు. నేను ఉన్నా కదా నీకు, నువ్వు అట్లా అనకు బిడ్డ. సరే నాన్న. ఈ ఇంట్లో నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయారు. ఏం బతుకో ఏమున్నది. అల్లుడు ఉన్నాడో లేడో, బిడ్డకు ఫోన్ చేస్తేనేమో ఎత్తుతలేదు. అసలు వీళ్ళు ఉన్నారా లేరా? అల్లుడు అత్త బాగున్నారా? కూర్చోండి. లలిత నీళ్ళు తీసుకురాబో. ఏందమ్మా ఇంత ఎండలో పడి వచ్చారు? ఏం సంగతి? అయితే ఏం లేదు అల్లుడు, నిజానికి ఆ రోజు 5 లక్షలు ఇచ్చింది భూమిని వదిలేసుకోవడానికి. ఆ రోజు నేను కూడా వద్దామనుకున్నా, కానీ నన్ను తీసుకురాలే. ఎందుకంటే సంపత్కు చెల్లె మీద గట్టి నమ్మకం. కానీ అది ఇప్పుడు మోసం చేసింది. ఈ విషయం నీకు తెలుసో లేదో అని నేనే చెప్దామని వచ్చిన. ఎందుకంటే నా బిడ్డ మీద నాకైతే నమ్మకం లేదు. అత్తమ్మ వాళ్ళేదో తెలియక మాట మార్స్తారు, మీరేదో వాళ్ళకి నచ్చపాలి కానీ మీరే అట్లా మాట మార్చట్లా? అట్లా కాదల్లుడు, వాళ్ళు చెప్పింది నిజమే, దానికి నేనే సాక్ష్యం. వీళ్ళ మాటలు నమ్మకు. అత్తమ్మ డబ్బుల కాడ ఎవరైనా నోటి సాక్ష్యం కంటే నోటి సాక్ష్యాన్ని నమ్ముతారు. అయ్యో అల్లుడు, ఆ రోజు సంపత్తోని రజని చెప్పిందట మనం ఏదో ఒక పత్రం రాసుకుందామని. కానీ వాడే దాని మాట వినకుండా నా చెల్లె నన్ను మోసం చేస్తుందా అని నమ్మిండట. ఏందే అమ్మా మాట మాటకు మోసం చేసింది అంటాను? నీ కొడుకు చెప్పిందో నిజం, నేను చెప్పేది అబద్ధం. అంటే నీ కొడుకు 15 లక్షలు ఇచ్చిందంటున్నావు, నువ్వు నమ్ముతావు. నేను తీసుకోలేదంటే మాత్రం నువ్వు నమ్మవు. నువ్వే అంటావు కదమ్మా నాకు ఇద్దరు సమానమే అని. మరి ఇప్పుడు ఎందుకు వాడు చెప్పింది నమ్ముతాను, నేను చెప్పేది నమ్ముతలేవు? వాడు నాకు అబద్ధం చెప్పడే. అచ్చా అవునా? వాడు అబద్ధం చెప్పడు, నేను మాత్రం అబద్ధమే చెప్తా అంటవా? సుశీర్రా, ఎటు చేసి 5 లక్షలు మనం దానికోసమే తీసుకున్నా అన్న అబద్ధాన్ని మన మీద రుద్దడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో. అది కాదల్లుడు, ఇక దీని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇది ఒకవేళ భూమి వదిలేసుకోవడానికి 5 లక్షలు తీసుకుందంటే ఖచ్చితంగా భూమి నేనే వదిలేస్తా. వీలైతే దానికి సాక్ష్యం తీసుకోనండి. ఆడపిల్ల ఉడితే చంపేస్తుండ్రని విని చాలా బాధేసింది. వాళ్ళకి తెలియదు కదా పెరిగి పెద్దయ్యాక నీళ్ళెక్క అవుతారని. పుట్టుకతోనే గుణం తెలిసే అవకాశం ఉంటే నిన్నప్పుడే చంపేసేదాన్ని. ఏమైందమ్మా, బాగా ఒప్పుకున్నాడా? లేదురా, వాళ్ళు భావాన్ని కూడా మార్చేసిండ్రు. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏమోరా, లలితకైతే అంత తెలివి లేదు. ఇదంతా సింధు వెనుకుండి నడిపిస్తుందేమో అనిపిస్తుందిరా. ఆమెకేమే అవసరం అమ్మా? ఆమెకి ఇస్తుంది ఇదంతా.
నీ చెల్లె నీ దగ్గరికి ఎలా సమాన హక్కు కోసం వచ్చిందో సింధు కూడా వాళ్ళ అన్న దగ్గరికి అలానే వచ్చిందిరా. లలిత సింధుకి నువ్వు ఇచ్చిన 2 ఎకరాలకెళ్ళి ఎకరం భూమి ఇస్తా అని మాట ఇచ్చినట్టుంది. అందుకే వాళ్ళిద్దరు కలిసి ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. కోర్టు ఇచ్చిన ఒక్క తీర్పు వల్ల నా జీవితమే తలకిందులైందమ్మా. అది అడ్డం పెట్టుకుని 6 నెలల నుంచి నా చెల్లె నాకు నరకం చూపిస్తుంది. అయినా నేను దానికి ఏమన్యాయం చేసినా అమ్మా? చిన్నప్పటి నుంచి మా ఇద్దరు చూస్తున్నావు కదా, నువ్వే చెప్పే. అది చెప్పుడు మాటలు విని మారిపోయిందిరా. దాని గుణం నీకు తెలుసు కదరా. అయినా ఇప్పుడు నువ్వే అంటున్నావు కదరా చిన్నప్పటి నుంచి అది అంతే అని. ఇన్ని రోజులు అది మారుతానని ఒక ఆశ ఉండే అమ్మా. ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. అది మారడమే కాకపోగా భావన కూడా మార్చేసింది. ఇప్పుడు దానికి భూమి ఏక తప్పదమ్మా. ఇద్దామంటేనో రజని ఒప్పుకునేటట్లేదు. అటు రజనికి సమాధానం చెప్పలేక, అటు చెల్లెకు సమాధానం చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతుందమ్మా. నాకు చచ్చిపోబుద్ది అవుతుంది. అట్లెందుకు అంటున్నారు సంపతి? నువ్వేం బాధపడక ఈ విషయం గురించి. నేను చెప్తే ఏం చేయాలనో నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వరా. నువ్వు మాత్రం ఊకి ఈ విషయం గురించి ఆలోచించకు, సరేనా? సరే అమ్మా. మీరు మహేందర్ గారే కదా? అవును. మీతో కాసేపు మాట్లాడొచ్చా? రండి, కూర్చోండి. నేను వరకట్న నిర్మూలించే సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. మీరు మా సంఘానికి చాలా సేవలు చేశారని విన్నాను. ఆ విషయాల గురించి ఒకసారి మాట్లాడదామని వచ్చాను. ఓ అవునా, చెప్పండి. అయితే మీ జాబ్ పోయిందని తెలిసి బాధేసింది. పోలీసులు ఎంక్వైరీలో భాగంగా మా దగ్గరకు వచ్చి మీ గురించి అడిగారు. మేము మా సంఘానికి మీరు చేసిన సేవల్ని చెప్పగానే సంతోషించారు. బహుశా మీ జాబ్ మళ్ళీ మీకు తిరిగి రావచ్చు. అవునా, చాలా సంతోషకరమైన వార్త అయిపోయారు. సంతోషం. వదిన, మనం ఎందుకో ఎక్కడో తప్పు చేస్తానం అనిపిస్తుంది నాకు. ఇట్లా మనం ఎన్ని రోజులు గొడవ పడ్డా ఆ 2 ఎకరాలు రావు మనకి. ఏం సింధు గట్లన్నో? ఏం చేద్దామంటావు మరి? అంటే ఆస్తులు ఆడపిల్లలకు సమాన హక్కు అనే విషయం కరెక్టే, అది నేను ఒప్పుకుంటా. కానీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అట్లెట్లుంటది, అది కరెక్ట్ కాదు అంటున్నారు. మనకు ఆ 2 ఎకరాలు ఇవ్వాలంటే కరెక్ట్ రీజన్ కావాలి. వాళ్ళు మనకిచ్చే రీజన్ ఏమై ఉంటది? ఇప్పటికిప్పుడంటే కష్టం కదా. నేను చెప్పింది చెయ్యి ఒకసారి, అయితే అవుతుంది, లేకపోతే లేదు. చూద్దాం. సరే చెప్పు. ఇప్పుడు మీ పెళ్ళప్పుడు మా అన్నకి ఏం పెట్టిర్రు? ఇంత బంగారం, ఓ 80,000 బండి పెట్టిర్రు. అది కూడా మా అన్న అడగలే, మీ వాళ్ళు పెట్టిర్రు. అంటే ఇప్పుడు మా అన్న కట్నం అడిగే హక్కు ఉన్నది. కట్నం కింద అదే 2 ఎకరాలు ఇవ్వను, సచ్చినట్టు ఇస్తారు. నువ్వు అన్నది కరెక్టే సింధు, కానీ మీ అన్న కట్నం అడిగిందంటే మా వాళ్ళు ఎవ్వరు నమ్మరు. ఒక పని చేద్దాం, మీ అన్నకు తెలియకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి, అమ్మ మీ అల్లుడు కట్నం కోసం నన్ను చిత్రవద చేస్తాడు, నాకు కట్నం ఇచ్చేదాకా ఇక్కడ నుంచి ఓను అని ఇంట్లో తిష్టేసి కూర్చుంటా. అప్పుడు వాళ్ళు ఎట్లెట్లు ఏ రోజు వద్దా. ఇంకేంది, నడు మరి మీ అవ్వగారింటికి పోదాం. సరే పద. ఏమైంది అది? మనం పోయేది పేరెంటానికి కాదు, పుట్టింటికి. కొంత ఏడు. అవును కదా. అమ్మా, ఆ ఇలా రజని అత్త అన్నదే. మరి నువ్వు పోయి తీసుకురాపోయినవురా? నేను పోను, అదే అత్తది. ఆ ఎక్స్రోడ్ కూడా 10 రూపాయలు ఆటోకి ఇస్తే ఆ ఊళ్ళో తీస్తాడు, అడికి నడుచుకుంటూ వస్తుంది. దానికి ఇప్పుడు నేను పోవన్నా దానికోసం? అయ్యో, పోతే ఏమైతుందిరా? లేదు, అదే అత్తది. సరే చెల్లి ఏంది ఏడ్చుకుంటూ వస్తుంది? అవును కదరా. చెల్లి ఏమైంది? లలిత, ఏమైంది బిడ్డ? ఏమైంది? ఏమైంది చెల్లి? అరే ఏమైంది? ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండు. కొట్టిండా? ఎందుకు? కట్నం పైసలు తెమ్మని పంపించిండు. ఇప్పుడు కట్టినవాడు కూడా ఏం చెల్లి? బావా, మీ పెళ్ళప్పుడు అన్ని పోసినాం కదా, నువ్వేం చేసినావు మళ్ళా? నిజం బావా, అన్న నా ముందే కొట్టిండు వదినని, అందుకే నేనే తీసుకొని వచ్చిన. అమ్మా, బావ కట్నం పైసలు అడిగిందంటే నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదే. ఎప్పుడు అడిగింది? ఇయ్యాల కొత్తగా కట్నం గురించి అడుగుడేంది? పెళ్ళప్పుడే నాకేమంత అట్టిగా చేసుకుంటా అన్నాడు, మళ్ళీ కట్నం గురించి లొల్లి చేసి పంపించలేదమ్మా. నాకు అర్థమైతలే, ఇదో ఏమో చేసినట్టున్నది. అరే అదేం చేస్తేదిరా, అది నిజం అబద్ధమో మనకు తెలియదు. అదైతే ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది. ఆ విషయం మనం భావనడికి తెలుసుకుందాం రా. అంతదాకా ఇది ఇన్నే ఉంటది, నువ్వేమన్నా కాగు. లేదమ్మా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్న బావ కొన వేసడో నాకు తెలియదా? ఇదేమో మళ్ళీ పెంట పెడదామని వచ్చినట్టుంది. అరే
అట్లా అనకురా, మనం తెలుసుకుందాం కదా. ఆగు బావని అడిగి ఎందుకు తొందర పడుతున్నావు నువ్వు? ఎందుకురా అట్లా మాట్లాడతావు? నేను సరే ఏదో మాట వరుసకి అద్దు తీయన్నా, గాయంత మాత్రానికే రాడా స్టేజ్ కాడికి నన్ను ఎక్కించుకురాను. అదే దింపంగానైతే ఓ తొందర ఓ అని దింపత్తాడు. ఎక్కించుకురావడానికి అయితే చేతులే రావు. ఇంట్లో అన్నాడు కావచ్చు మంచిగా. ఇదేంది మా ఇంటి ముందున్నది? ఈమె ఎప్పుడు వచ్చింది? ఆగో లలిత ఏందత్తమ్మా మన ఇంటి కాడ ఉన్నది? నా ఇంటికాడ నేనున్నా, దీనికి కూడా నీ పర్మిషన్ కావన్నా? గిడున్నది అంటాను. అబ్బా నువ్వు ఆగరాదే. అది కాదే రజని, అల్లుడు దీన్ని కట్టం తెమ్మని కోపడ్డాడట, అందుకే అది ఏడ్చుకుంటే మన ఇంటికి వచ్చింది. వావ్ జోక్ సూపర్ సూపర్. నాకు నవ్వత్తలేదు మరి నువ్వు వేసిన జోక్ కి. లేకపోతే ఏందత్తమ్మా గా అన్న 5ో 10 అడగడానికే వెనక ముందవుతాడు. అసొంటిది ఈమెను కట్నం దేపో అని కొంప మీదకి పంపిండా? అబద్ధం అన్నా అక్కినట్టు ఉండాలి. ఎవరికి చెప్తాను మొగన్ని కొడుతుంది మొరమొర అంటది. నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకు కూడా బావ కట్నం కోసం పంపించిందంటే నమ్మబుద్ధి అయితలే. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఫోన్ చేసి అడుగుతా అంటేనే వద్దంటుంది. అంటది ఇది సింధు కదా? ఈ సింధు మన దగ్గరికి వచ్చింది. ఆగు నువ్వు. నువ్వు నా మొగని కొట్టావు కదరే, నువ్వు నా మొగని ఎందుకు కొట్టి నాకు అది పొరపాటున కలిగింది, కావాలని కొట్టలే. పొరపాటున కలిగిందా? పొరపాటున కలిగిందని కాకుండా ఇంకా చెప్తే అర్థం కదా అంటున్నావా? ఏం తినచ్చింది ఇది గతగానే ఎగురుతుంది? వాగు అది కాదే, నేను ఎప్పుడు చూడు బావ దిక్కుండే ఆలోచిస్తాను కానీ మా చెల్లె దిక్కుండే ఆలోచించలేకపోతున్నా. దేని గురించి అయ్యా నువ్వు మాట్లాడేది? అదేనే మా బావ కట్నం గురించి చెల్లెని కొట్టి పంపించిండు అని వచ్చింది కదా, దాని గురించి నిజంగా కొట్టిండా కొట్టలేదా, ఇది కావాలని వచ్చిందా? కానీ ఒకటి ఆలోచిస్తే ఇన్ని రోజులల్లా ఏ రోజు కూడా బావ కొట్టిన నా ఇంటికి రాలే. అది రేషన్కి అయినా ఆన్నే ఉండి బతుకుతాయి కానీ ఇట్లా ఏడ్చుకుంటా మాత్రం ఎప్పుడు రాలే. మొన్న అమ్మ పోతే కూడా వాళ్ళు కొంచెం వేరే మాట్లాడిరట, వాళ్ళ తరపునే మాట్లాడినట. కానీ అమ్మకు వాళ్ళు చెప్పిందే విన్నాడట, వాళ్ళ తరపునే మాట్లాడినట. అమ్మతో కూడా కొద్దిగా తేడాగా మాట్లాడినట. అంతకుముందు ఒక్కరోజు కూడా నాతో గట్టినే మాట్లాడండి, ఏది సింధు విషయంలో. మా చెల్లెను ఇక మీ భార్య రొల్లి చేసినారు కదా, నా చెల్లెని ఏమన్నా అంటే మంచిగా ఉంటుంది, నాతో కూడా కొద్దిగా వెటకరంగా మాట్లాడిండు. మరి ఆయన మనసులో ఏముంది నాకు అర్థమవుతలేదు. 2 ఎకరాల మీద మళ్ళీ ఆయనకి ఇచ్చేమన్నా ఆశ పుట్టిందా? ఆశ ఏమో నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదు విషయంలో. నమ్మబుద్ధి ఆవిడ కాదు, ఇప్పుడు గంత కళ్ళ నీళ్ళు తీసుకొని ఏడుతుంది కదా, దాని గురించి కూడా మనం కూడా ఆలోచించాలి. పొద్దుగాల నుంచి దానికి అన్ని మాట్లాడుకుంటా చెప్పి కొడతా అంటే అది ఏడ్చుకుంటుంటాంది. ఫోన్ చేసి అడుగుతానే ఉంటారు వద్దంటాంది. ఫోన్ చేయంగా ఎందుకు వద్దంటాను మరి? ఏమో నేను దాని మనసులో ఏముందో, మళ్ళీ ఫోన్ చేసి ఆయన పేరు ఎక్కడ బదలని చెప్తామో, మరి నాకు తెలిసిన ముచ్చట అన్నులకు తెలిసిందని ఆయన అనుకుంటాడు కదా, భయం అవుతుందో ఏమైతుందో నాకు ఏం పిచ్చి పిచ్చి అవుతుంది. మన దొక్కుడేంది మళ్ళీ ఏడుచుడేంది? మరి ఓ పని చేద్దామా? ఇప్పుడు ఆడవిల్ల అల్లికి అవ్వగారింటికి వచ్చిందంటే సరే, అక్కడ ఎంతో కొంత బాధ ఉంటేనే వస్తుంది. ఆమెకు మనకు ఎన్ని లొల్లులైనా ఏం పోయినా పుట్టిల్లు దొక్కిందంటే అక్కడ ఎంత కొంత బాధ లేదైతే రాదు. కానీ అన్నగా నీ బాధ్యత ఇప్పుడు ఏ లొల్లైనా ఏదైనా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఒకసారి అన్నతోని మాట్లాడి మరి ఏమైంది అసలు నీ బాధ ఏంది బావా అని చెప్పి ముఖం ముందట ముఖం పట్టుకొని అడిగిన దానికి వేరే ఉంటది, ఫోన్లో అడిగిన దానికి వేరే ఉంటది. తీసుకొని పోయి మరి ఆడ నచ్చ చెప్పి మాట్లాడద్దాం. ఏందనేది ఇద్దరికి ఎవరిది తప్పనేది మనకు కూడా తెలుస్తుంది కదా. అనిపిస్తుంది నా మనసులో కూడా కదే ఉంది. దాన్ని తీసుకొని పోయి మరి అందరం పోదామా, దాన్ని ఒక్కదాన్ని తీసుకొని పోవాలన్నా. నువ్వు ఒక్కని పోతే ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన ఏం వింటాడు. కానీ పోతే ఇద్దరం పోదాం. అమ్మ వస్తారంటే అమ్మని తీసుకొని పోదాం. ఈ దొరసాని రావాలి కదా, మళ్ళీ అదేం పెడతావు, మళ్ళీ నేను రాను అంటదా, అది మళ్ళీ ఆయన వచ్చిన వారికే తీసుకుపోయిన వారికే అంటదా, అది కానీ మనసులో ఏముందో తెలుస్తలేదు కదా నాకు. ఏముందో తెలియకపోతే ఇట్లనే చూసుకుంటుంటే రోజులు గడతా అంటే ఇంకా లొల్లులు పెరుగుతాయ్యా. ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు పుట్టింటి కాడ? సరే పోయి అడుగుదాం మరి. తీసుకుపోయి అడిగి మాట్లాడుతూ పని అయిపోద్ది. ఇదో చూడు లలిత, నేను ఏం మాట్లాడినా నీకు కోపమే వస్తుంది కావచ్చు. సరే మీ అన్నయ్యల మధ్యలో ఆ ఇల్లు విషయంలో నేను కోప్పడ్డదానికి నువ్వు బాధపడితే సారీ. కానీ నేను ఇప్పుడు మాట్లాడేది నీ భవిష్యత్తు గురించే. ఒకసారి నా మాట విను, అర్థమైందా? నేనేం చెప్పినా నీ మంచి కోసమే లలిత. నువ్వు అన్నతో లొల్లి పెట్టుకొని వచ్చి ఇక్కడ ఎన్ని రోజులని ఉంటావు చెప్పు? ఎన్నడు కట్నం గురించి మాట్లాడినోడు ఇప్పుడు కట్నం గురించి మాట్లాడిందంటే
మరి ఆయన మనసులో ఏముందో. నువ్వు ఎంత మొండిదాని లెక్క ఉండేదానివి, ఎంత లొల్లైనా కూడా అన్నను కాదని ఇంటికి వచ్చిన దానివి కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి రోజులు గడుపుతా అంటే మీ ఇద్దరి మధ్య గొడవ ఎక్కువైతుంది తప్ప మీకున్న బాధలు అయితే తక్కువ కావు. అర్థం చేసుకో. అన్నా నేను నువ్వు అమ్మ వచ్చేది ఉంటే అమ్మని తీసుకొని పోయి మీ ఇంటికాడ అన్నతో మాట్లాడదాం. అసలు ఆయనకి ఏం కావాలి, ఇంకా కట్నం ఎక్కడిది ఏందనేది మొత్తం కుల్లగా మాట్లాడి ఒప్పించేస్తాం. నా మాట విను. నేను పోను వదినా, నువ్వేమన్నా చెప్పు. నాకు తెలుసు ఆయన ఎట్లుంటాడు ఏందనేది. మీ ముందు ఒక తీరు, నా ముందు ఒక తీరు ఉంటాడు ఆయన. అరే పిచ్చా నీకు? చెప్తింటలేవు ఎందుకే? ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అట్లా అంటున్నావు. ఫోన్ చేయాలా మరి? అరే చెప్తే అర్థం కదా నీకు? చెయ్యకంటే మళ్ళీ అట్లే మాట్లాడతావు. ఇప్పుడు ఫోన్ చేస్తే మీ అవ్వ దగ్గరికి పోయి మీ అన్న దగ్గర పోయి చెప్పుకున్నావా అంటాడు, నన్ను బదనాం చేస్తానవా అంటాడు. ఆయన గురించి నీకేం తెలుసా అన్న? నాకు తెలుసు ఆయన ఏందనేది. అట్లా అంటే మరి ఎన్ని రోజులు ఉంటావే ఇట్లా నువ్వు ఒక్కదానివి? అట్లా కాదు లలిత, ఫోను వద్దంటాను, ఇంటికి పోయి మాట్లాడు వద్దంటాను. ఇట్లా అయితే నీ సమస్యకు పరిష్కారం ఎట్లయితే చెప్పు. ఇప్పుడు మీ ఆడబిడ్డ కదా వచ్చి మీ ఇంటి మీద ఉన్నట్టు నువ్వు కూడా వచ్చి మా ఇంటి మీద ఉంటే ఎట్లా చెప్పు? ఆమె ఎట్లా ఇంకా వాళ్ళ అన్నింటికాడ ఉన్నది కాకుండా ఏకంగా నా కొంప మీదకి వచ్చి ఉన్నది. ఆమెకేం లేదు, నీకన్నా కొద్దిగా వెనక ముందు ఆలోచించుకోవాల్సింది లేదా? నీ ఆడబిడ్డ గురించి మాట్లాడు, నా మీదకి ఎందుకు వస్తాను? నీ మీదకా? నువ్వు వచ్చి ఉద్దారకం చేస్తానమని. నువ్వు అట్లా రాదే, నీ ఓటు ముంగటేసుకొని ఓటు పెయింట్ అయితే ఎందుకే నాకు అర్థం కాదు. ఏం పెయింట్ చేసినా మరి గదాని గురించి మాట్లాడు. సపరేట్ ఆడబిడ్డ అంటే 10 రోజులు వచ్చింటి మీద అవునే లలిత, 3 కొట్టిండి అని చెప్పి ఏడ్చుకుంటూ ఇంటికి వత్తివి. ఎన్ని రోజులు ఉంటావు? నిజమే కదనే మరి వాళ్ళు అన్నది కూడా. ఇట్లా కొడుతుండ్రు అని చెప్పి ఆడపిల్లలు పుట్టించుకోతే సంసారాలు ఉంటాయి ఎవరి అన్నా. నువ్వు కూడా కొంచెం ఓపిక ఉండాలి బిడ్డ. ఏందమ్మా ముగ్గురు అట్లే మాట్లాడతారు? నేను ఇంట్లో మీకు ఇష్టం లేదా ఏంది? అంత బరమైందా మీకు 3 రోజులకే? అట్లా కాదు చెల్లి, చిన్నప్పటి నుంచి నా ఇంటికాడ ఉండలేవా? నిన్నెందుకు అద్దంటవే? నువ్వు చెట్టు కాయబరమైనట్టు మాట్లాడుతున్నావు. నీ సంసారం బాగుండాలి కదా. ఇప్పుడు నువ్వు లగ్గం చేసుకుని ఒక ఇంటికి కోడలు అయినావు. నీ జీవితం నీకున్న చెల్లె అట్టి ఖరాబ్ ఎందుకు చేసుకుంటావు? మేము ఏం చెప్పే మీ మంచి కోసమే కదా. మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఉండు, 4 రోజులకు ఒకసారి రా, వారానికి ఒకసారి రా. నేను ఎవరొద్దంటారే? ఉండు, 10 రోజులు ఉండు, మంచి మాట కొద్ది. నువ్వు వీడు ఉండి మాకు బరవయ్యేది ఏముంది? బుక్కడు కూడదా అని ఇంకా బుక్కడు కూడు పెట్టుకోలేవా? కానీ మందందరు ఏమనుకుంటారు? ఆయన నీ భర్త నీ దగ్గర ఉంటేనే నీకు విలువ లలిత. సరే మీరు అందరు ఇంతగానో చెప్తారు కదా, ఈసారికి మీ మాట ఇంటా. కానీ మళ్ళా కట్నం ఆయన చేస్తే మాత్రం ఆయన అడిగిన కట్నం ఆయనకి ఇచ్చేయి. మళ్ళా ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోర్రి. మేము మా చూసుకుంటాం. ఇప్పుడు పోయి నచ్చ చెప్పి మాట్లాడతాం. ఆయన లోపల ఏముందో అర్థం చేసుకుంటాం. సరే ఇంత మొండి ఉంటది చెల్లె. మరి ఎవరు చెప్తున్నది దానికి అర్థం కాదు. అన్ని సరే అమ్మ పోయేస్తా. మరి సంపతి ఆటో ఎక్కించొద్దురా చెల్లెను. లలిత కొంచెం అల్లుడు ఏమన్నా కూడా అంత పట్టించుకోకే. నువ్వు కొంచెం ఓపిక గుండు బిడ్డ. కొట్టిండు తిట్టిండు అని చెప్పి ఇట్లా అవ్వగారింటికి ఉరికి రావద్దే మాటకి. అట్లా ఉరికొస్తే ఏ ఆడపిల్ల జీవితం కూడా లోకంలో సంసారం మంచిగా ఉండదు. సరేనా? కొంచెం ఓపికతో నుండి బిడ్డ. నువ్వు ఇట్లా అలుగక అన్నిటికీ ఏడవకు, ఉరికి రాదు. సరేనా? ఏమైతే ఏమైనా మా లలిత ఎంబడే ఒకటి అర్థం కాదు. ఈమె ఎందుకు ఊకే మీ చెల్లెంబడి ఉండు? కొంపదీసి ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ వేసుకొని ఇట్లా వచ్చిరా ఏంది? నాకు నువ్వు ఆగలే, ఆటో ఎక్కిచ్చిరా పోరాను పోయి. డప్పోనెంబడి కొమ్మోడు ఉన్నట్టు ఏమైనా మా ఆడబిడ్డెంబడి ఈమె ఎందుకుంటుందో ఏమో. ఆగరాదే, నువ్వు ఊకే మాట్లాడు. ఈ పచ్చకూర తెంపుదా? ఏంది సింధు ఇది? ఇంత కష్టపడి ఇద్దరం ప్లాన్ వేసి వాళ్ళ ఇంటికి పోయి నన్ను ఇట్లా కొట్టిండు అని చెప్తే వాళ్ళు నమ్మిరా నమ్మలేదా విషయం పక్కకు పెట్టు. ఆఖరికి నన్ను సంధాయించి ఇంటికి పంపిరు. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు మనం చేసిన తప్పేం తెలుసా వదినే? అన్న కొట్టిండని చెప్పినాం గానీ ఒక్క దెబ్బ కూడా చూపించలే. ఒకవేళ ఏదన్నా దెబ్బ చూపితే నమ్మేటోళ్ళు కావచ్చు. దెబ్బ చూపి అన్నంటే ఇప్పుడు కొట్టు అన్న మూడు దగ్గరికి కొత్త కొడతాడా ఏంది? నన్ను దెబ్బ చూపి అన్నంటే కొట్టాల్సిన అవసరం ఏం లేదు వదినే. మరి ఏం చేద్దాం సింధు? ఇదేంది ముడు పిప్పుతుంది? దేవుని కట్ ఏంటి సింధు ఇది? లిప్స్టిక్ ఎందుకు? ఏం చెప్తాను ఇది? మూతికి పెట్టుకునే షెంపుకు పెడతాను ఏంటి సింధు? ఇది మూతికి పెట్టుకుంటే లిప్స్టిక్, చెంపకు పెట్టుకుంటే రక్తం. గది రక్తం ఎట్లయితుంది? దెబ్బ కొట్టినాక కమిలిపోతుంది కదా వదినే, అప్పుడు ఎట్లా కనిపిస్తుంది? అమ్మ సింధు, నీకు మామూలు తెలివితేటలు లేవు. మా అన్న ఎట్లా భరిస్తాడో నేను. సూపర్, మంచి ప్లాన్ చేసినావు.
నమ్ముతారంటావా సింధు? ఖచ్చితంగా నమ్ముతారు. రజనీ స్టవ్ బంద్ చేసి ట్రావే ఇక్కడ చల్లగా ఉంది చెట్టు కింద. బాధ్యత అత్తమ్మా. దా ఉడికింది కూర. రావే. ఇంకెప్పుడు ఎడతావు? మీ ఇంటికి పోయినాక ఎడతావా? అవును కదా, బ్యాగ్ తీసుకో. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. అమ్మా అమ్మా అయ్యో ఎందుకు ఇట్లుకొస్తుంది? అగో ఇది మళ్ళీ వస్తుంది ఏందే? ఆగో ఆ వెనకేంది మళ్ళీ సింధు వస్తుంది? బ్యాగు. ఓ అయ్యా ఇరా ఇట్లా. ఆగో మీ చెల్లె చూడు ఎట్లుకొస్తుంది. అమ్మా అయ్యో మళ్ళీ ఏమైందే? ఏయ్ అది జరుగు. ఆయన కొట్టిందంటే మీరు నమ్మలేదు కదా. ఇక చూడు ఎట్లా కొట్టిండు నన్ను. ఈ ముఖం అన్ని ఇంత ఘనంగా వెళ్ళిపోయింది కదా. ఏందే ఇదంతా? ఓ ఇవన్నీ బాగానే కొట్టినట్టున్నాడు. ఓ ఇదంతా ఎర్రగా అయింది. నిజమేనయ్యా. ఏమో అనుకున్నాం కానీ నాకు దెబ్బలు చూడు ముఖం మీద పడితే ముఖం మీద ఏడబడితే అన్న కొట్టినట్టున్నాడు. అత్తమ్మ నువ్వు వాళ్ళని తీసుకుని లోపలికో. దావే ఫస్ట్ ముందుగానే తింట్లుకో కొన్ని మంచిలు తాగి. సరే. ఏందయ్యా పిల్లను బాగానే కొట్టిండు, గిట్లయితే ఎట్లా చెప్పు? మరి ఎట్లనే ఏం చేద్దామంటావు? సపరేట్గా బావ దగ్గర పోయి మాట్లాడదాం. ఆ పిల్ల అద్దంటే వినబడతలేదా నీకు? ఇప్పుడు మనం అడగక ముందే ఆమెను కన్నిసార్లు కొట్టిండు. మనం పోయి మళ్ళా గట్టిగా అడిగినాక ఆయన నీ అవగారు చెప్పుకున్నావా అని చెప్పేసి ఇంకా 4 కొడితే ఎక్కువ. కొంతమంది ఇట్లనే ఉంటారు, చెప్పుకున్నావా అని చెప్పి ఇంకా సైకోగాళ్ళు అవుతారు. మరి ఇప్పుడు ఎట్లా చేద్దామే? ఎట్లా చేసుడు ఏం లేదయ్యా. ఆయన మనసులు చెప్పి తినేటట్లేడు. నువ్వు మెల్లె పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి. మా చెల్లెనికి ఇట్లా వరకట్నం కింద ఇట్లా పడితే అట్నే కొట్టి పంపిస్తాడు. సరే ముందుగాలంటే ఏదో చేసిండు కదా అని చెప్పి నచ్చ చెప్పి పంపినావు. మళ్ళీ అట్లనే చేసిండు. సార్ మరి ఇట్లయితే మా చెల్లె బతకది, ఏదో ఒకటి చేసి మీరు బెదిరియమని చెప్పి ముందుగా పోయి నువ్వు కంప్లైంట్ చేసేస్తే వాళ్ళు ఒక్క లెవెలన్నా పోయి ఇంటి మీద పోయి మాట్లాడితే అట్లనన్నా కొద్దిగా భయం వచ్చి మారుతాడేమో. మరి లేకపోతే మనం చెప్తే తినేటట్లు లేడాయనే. ఆయన ఇన్ని రోజులు నల్లిగా ఉన్నాడు, గిట్లా చేస్తాడంటే అసొంటోళ్ళుగా మనసులు చెప్తే తినరు. సరే ఇది ఫోన్ చేద్దాం అంటున్నావు అర్థం. మరి నువ్వు చెప్పినట్టే నువ్వు పోయి కేసు పెట్టొచ్చిన వాళ్ళు కేసు పెట్టకు, జస్ట్ గిట్లా బెదిరిస్తేనన్నా మారుతాడు. నేను చెప్పేది చెప్పేస్తా కానీ తెలిసి ఆయన కానిస్టేబుల్ ఉన్నాడు. సరే పో, ఇక మళ్ళీ లేట్ చేయకు. చెప్పులేసుకోగలడు. దేవుడా ఒకటి ఎవరు కొట్టి కాబట్టి వచ్చిండు. ఏమైంది? మాట్లాడినా సార్ కలిసిండు, పెట్టినా ఎస్ఐ ఉన్నాడు. ఏమన్నాడు? వీలేదు లోపల. చెల్లె చెల్లె ఏం లేదే. ఇక నువ్వు బావ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టేస్తాను. అవునరా, ఎందుకంటే ఇప్పుడు మేము పోయి మందలు ఇద్దాం అనుకో ఆయన మళ్ళీ నిన్నేడు ఎక్కువ కొట్టి చంపుతాడు అని అదొక బాధ. ఫోన్ చేసి మాట్లాడితే కూడా మళ్ళీ మంచోడు కాదని నువ్వు భయపడబడుతుంది. ఇప్పుడు మేము అనలేము, నువ్వు అనలేవు. నిన్ను నచ్చ చెప్పి ఊకుకే పంపిస్తాంటే ఆయన కొట్టే కొట్టుడు ఆ దెబ్బలకు నువ్వు చచ్చిపోతే ఎట్లా? ఇక అందుకనే ఆయనను మనం ఇవ్వలేం, ఏం చేయలేకపోతున్నావు. కొట్టక తిట్టక వట్టలు తీసిన వాళ్ళమే కావాలని అన్నను పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు అన్న. వాళ్ళన్న పోయి మందలు ఇచ్చిరనుకో కొద్దిగా ఆయనకు భయం పుడుతుంది. ఏమంటావు? వాళ్ళు పోతారు కానిస్టేబుల్ ఇంటికి పోయి మాట్లాడుతా అన్నాడు. ఆయన ఇచ్చి ఆయన వచ్చి నేను తీసుకుపోయేటట్టు చేసిన మాట్లాడొచ్చిన. మంచి పని చేసినవయ్యా. నువ్వు భయపడకురా. ఇక నుంచి నిమ్మలంగా ఉండు. ఆయన ఏ చేతులతో కొట్టిండో మళ్ళీ అదే చేతులతో వచ్చి నేను నిన్నుకేమననే తప్పైందే, నాకు ఇచ్చే పైసలు గింత ఉన్నాయి అని చెప్పి ఆయన నోట్లోకి వెళ్ళి బయట పడ్డాకనే నిన్ను పంపిస్తాం. సరేనా? సరే, నాకు ఆకలి అవుతుంది. బూ తినకుంటూ పోతుంది దాత్తమ్మ. ఇదేంది సింధు, మన ప్లాన్ ఇట్లా రివర్స్ అయింది. ఏం చేద్దాం ఇప్పుడు? అదే ఆలోచిస్తాను వదినా, నేను కూడా ఏం చేయాలని. తొందరగా దించు. ఒక పని చేద్దాం మరి. ఏంటి? కానిస్టేబుల్ అన్న దగ్గరకు పోయి ఏం మాట్లాడక ముందే నేనే పోయి అన్నతో చెప్తా ఇట్లా చేసినామని. అబ్బా ఆ పని చేయి సింధు. నువ్వు నేను మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ ఇంటికి పోవాలో చెప్పు. నువ్వు ముందైతే ఆ పని చేయపో. సరే మరి నేను పోతా. సరిపో.
అన్న నమస్తే. ఏ రోహిత్, ఏంది బయట నుండి పిలుస్తున్నావు పరాలక? నా లోపల చూస్తూ. అవును, కానిస్టేబుల్ జాబ్ కొట్టినావట. అదే మనం మీ నాన్న కలిసి చెప్పిండు. ఎక్కడ పోస్టింగ్? అవునన్నా, కరీంనగర్ వచ్చింది. మీతోని ఒక విషయం చెప్పాలని వచ్చిన, కానీ ఎట్లా చెప్పాలని అర్థమవుతలే అన్న. ఏ విషయం రోహిత్? చెప్పు, పర్లేదు. అదే అన్న, మీ మీద కేసు ఫైల్ అయింది, వరకట్నం కేసు కింద. నువ్వు వదినని కొట్టినవాట కదా అన్న, కట్నం తెమ్మని. నిన్న ఒకరు వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిపోయారు. ఎవరు వాళ్ళు? అదే మీ బావ సంపత్. సంపత? ఆయన నా మీద కేసు పెట్టాడేంది? అది అసలు జరిగిన పని. అట్లా కాదన్న, వదిన పోయి వాళ్ళ అన్నకి చెప్పిందట, నా భర్త నన్ను కొట్టిండు, కట్నం అడుగుతుండని. అందుకే సంపద స్టేషన్కి వచ్చి కేసు పెట్టిండు. ఏంది, నా భార్య నేను కొట్టినని చెప్పి వాళ్ళ ఇంటి పోయి ఏడ్చిందా? ఇది అసలు? అవునన్నా, నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేదు. అందుకే ఒకసారి నీకు చెప్పుకోదామని వచ్చిన. ఎందుకైనా మంచిదన్నా, ఇప్పుడే పోయిన జాబు నీకు వస్తుంది. ఈ కేసులు ఇరుక్కున్నావు అనుకో, మొత్తానికే జాబు రాదు. సరే అన్న, నేను పోయేస్తా. ఇది భూమి విషయంలో వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పి అది చేసే పని ఇదా? దాని సంగతి చెప్తా. ఏడి వేస్తున్నావే? అది నీకు తెలుసు కదన్న, అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తున్నా. అదేది? అక్కడనే ఉంది. ఇంతకీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా? పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళ? పోలీసు వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారన్నా? మీ వదిలేసిన ఘనకార్యాన్ని వదినేం చేసిందన్నా? ఏం చేసింది? నన్నెందుకు కొట్టినవన్నా? నిజం చెప్పే, లలిత వాళ్ళ ఇంటికి ఎందుకు పోయింది? అయితే మేము ఎంత చేసినా 2 ఎకరాలు మాకు ఇత్తలేరని చెప్పి నువ్వు వదినని కొట్టి కట్నం కింద 2 ఎకరాలు రాసిమన్నావని ఇంటికి దోలినామని చెప్పి నాటకం అన్నాం, అట్లా నన్ను ఇస్తారేమో అని. చా, ఎంత దిగజారే మీరు. దాని మాట పట్టుకొని నువ్వు ఇట్లా తయారైనావా? అసలు నా చెల్లెవా? నేను ఎంత నిజాయితీగా ఉన్నా, నువ్వేంది ఎట్లా తయారైనావు? అయినా నీతో మాట్లాడి వేస్ట్. సంగతి చెప్తాను. పని చేసినావే అమ్మ అల్లుడు, మా ముందే దాన్ని కొడుతున్నావు అంటే ఇన్ని రోజులు నువ్వు కొట్టింది నిజమే అన్నమాట. కట్నం కోసం వేధించింది కూడా నిజమే. అది చెప్తే మేము నమ్మలేదు. నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు అల్లుడు. నేను దీన్ని కట్నం కోసం వేధించిన అని మీ దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పింది. అంటే నువ్వు 5 లక్షలు తీసుకుంది భూమి కిందికి, కానీ నాతో అబద్ధం చెప్పినావు మిత్తి కిందికి అని. ఏం మనిషివే నువ్వు? అన్నా, నేను నా భర్త ఇద్దరం కలిసి బ్యాంకు పోయి మరి ఇడిపించుకొచ్చి 5 లక్షల రూపాయలు చేతిలో పెట్టినావు. ఈ నల్ల మొక్క పొనికి అప్పుడే చెప్పినా, ఓ లెక్క లేదు, పత్రం లేదు, అన్న లేడు, ఏం లేదు, ఆమె చేతిలో అట్టెట్లా పెట్టామని. నా చెల్లె నన్ను మోసం చేస్తుందా? నా చెల్లె గురించి నాకు ఎరికే, నువ్వు నోరు ముయ్యన్నావు. చూసినవా ఎంత పెద్ద అబద్ధం ఆడిందో? అమ్మో అమ్మో అమ్మో, ఇప్పుడు నా భూమి నా పైసలు రెండు ఆగమేనా? సింధు, నువ్వు ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నది ఇందుకోసమేనా? మీరిద్దరు కలిసి ఇంత నాటకం ఆడతారా? అయినా సింధు, నా ఆశలు నీకు వాటెట్లతో చెప్పు. నీకేదో కష్టం వచ్చింది చెప్పు, నేను తీరుస్తా. అంతేగాని నా ఆశలు వాటెట్లెత్తా నీకు? అవును సింధు, ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు. నీకేదైనా ఆపద వచ్చిందంటే, అన్నా నాకు ఈ ఆపద వచ్చింది, నా ఆపద నువ్వే తీర్చాలి అని మాట్లాడాలి. అన్నగా అది ఆయన బాధ్యత. అంతేగాని నాకు ఇన్ని లక్షలు కావాలి, అన్ని లక్షలు కావాలి, ఆస్తిల వాటా కావాలంటే అట్లా ఎట్లా ఇస్తారు? సరే, నువ్వు అడిగినట్టు ఆయన ఆస్తిల వాటా ఇస్తాడు, మరి అక్కడితోనే దిగిపోతుంది ఆ బంధం. నాకున్నారు 2 అన్నలు. నేను ఒక్క ఫోన్ చేసి అన్న నాకు ఈ బాధ ఉందని చెప్పి ఫోన్ చేస్తే నాకు 5 లక్షలు కాదు 10 లక్షలు తీసుకొచ్చి ఇస్తారు. అంత మాత్రం నేను ఫోన్ చేసి అడుగుతున్నానా? నాకంటూ ఒక ఆపద ఉన్న రోజు అడిగితేనే దానికి అర్థం. పోయి నేను నా ఇంటి మీదకి పోయి నాకు ఆస్తిలో వాటర్ రావాలి, నాకు ఇప్పుడు సగం ఆస్తి అని మాట్లాడితే అది ఎట్లా చెల్తా చెప్పు? ఇప్పుడు ఒక ఆడపిల్లకు అన్నదమ్ములు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళగొట్టి కట్న కానుకలను ఇచ్చిన తర్వాత ఇక మా బరువు బాధ్యతలు తీరిపోయినాయని చేతులు దులుపుకుంటే అప్పుడు చెల్లె కాకపోతే ఏ అన్నా తీర్చలేడు.
అర్థమైందా? అట్లనే మీరు కూడా పెళ్ళయి ఒక ఇంటికి అయిన తర్వాత ఆస్తుల మాట కావాలి, అంతస్తులు కావాలి, పైసలు కావాలి అని ఇంటి మీదకి వచ్చి కూర్చుంటే ఏ అన్నదమ్ములు ఆపది కాదుకోరు. సరే మీ ఇద్దరు అన్నట్టు ఆమె కంటే బుద్ధి లేదు, ఆమె అంటే అన్నదమ్ముల మీద వచ్చి ఎగబడి తింటది కావచ్చు. నీ బుద్ధి ఏడవేందమ్మా? నీకు ఏ ఆపద కంటే నీకు ఆపద వచ్చిందంటే నీకంటే ముందే నీ అన్న ఆగడు. నీకు తెలుసు కదా నీ అన్న గుణం ఎసొంటిదో. ఆమె అట్లా వచ్చి మాట్లాడినప్పుడు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? సరే మీ ఇద్దరు అన్నట్టు ఇప్పుడు మీకు ఆపద లేదు, సంపద లేదు, ఆస్తుల వాటలే అడుగారు. అడిగినప్పుడు మేము ఇచ్చేస్తాం కావచ్చు. ఆ టైంలో ఆస్తితోని ఈ బంధం కూడా దిగొట్టుకున్నట్టేనా? చెప్పవేంది? మాట్లాడో సింధు. నువ్వు అన్నట్టే ఇప్పుడు నీ భర్తను ఆస్తి అంతస్తులు మీకోసమే కొట్లాడుతున్నాం, ఇదంతా వేసేది మీకోసమే కాదా అని మీరు టార్చర్ చేసి గొడవలు పెట్టుకొని ఆగమాగ సంసారం చేసుకుంటే అప్పుడు ఆ బాధలు తట్టుకోలేక మీ భర్తలు ఏమైనా వేసుకొని చస్తే మీరు ఇంత కొట్లాడిన ఆస్తి ఏమిటికి చెప్పరే? మరి వాళ్ళు చచ్చినా సరే కానీ మీకు ఆస్తులు అంతస్తులే ముఖ్యమా? ఒక ఆడదానికి భర్త సపోర్ట్ ఎంత ముఖ్యమో ఒక భర్తకి భార్య సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. మీరిద్దరు భర్తల్ని మంచిగా చూసుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఏందమ్మా, 200 ఎకరాలైనా కొనేంత సత్తా ఉంటది ఒక భర్త దగ్గర. అది తెలుసుకోండి. షెల్లే వీరితో మాట్లాడే అనవసరం. లలిత, నువ్వు ఆస్తినే పెళ్లి చేసుకో, ఆస్తోనే కాపురం చేయి, ఆస్తోనే పిల్లలు కానీ నాతో నీకు అవసరం లేదు కదా. నిన్ను జీవితాంతం కూడా చూడండి. ఒకసారి ఆగన్నా. నీ చేతులారా నువ్వే నీ సంసారాన్ని నాశనం చేసుకున్నావు. ఇంకా ఆమెకు చెప్పాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. ఛీ! ఏమైంది వదిన? బాధపడుతున్నావా? సారీ వదిన, నేను ఇచ్చిన ఐడియా వల్లనే కదా ఇట్లా అయింది. అయ్యో అట్లేం లేదురా, నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల కాదు, నా ఆలోచనే తప్పు. నేనే అట్లా ఆలోచించకపోతే నువ్వు ఇట్లా వచ్చేదానివి కాదు, నాకు ఐడియా ఇచ్చేదానివి కాదు కదా. మొదలు పెట్టింది నేనే కాబట్టి ముగించాల్సింది కూడా నేనే. నిజమే వదిన, దీనివల్ల నా భర్త కూడా నన్ను దూరం పెట్టిండు, నన్ను రాకంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు. అనవసరంగా ఒక ఎకరం కోసం వచ్చే జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు అయింది. ఆ 2 ఎకరాలు వస్తే మా బతుకులు బాగుపడితే సంతోషంగా ఉంటాం కావచ్చు అనుకున్నా కానీ అదే 2 ఎకరాల వల్ల నా భర్తకు దూరం అవుతానని అనుకోలేసిందు నేను. నిజమే వదిన, మనం వాళ్ళని సంతోషంగా చూసుకుంటే వాళ్ళు ఎంతన్నా సంపాదిస్తారు, కానీ మనమే వాళ్ళకి తలనొప్పి అయినాం. ఏమో సింధు, వరకట్నం కోసం భార్యలను కొట్టి హింసించే భర్తలను చూసినాం కానీ మన భర్తలు మనం తెచ్చింది తీసుకొని వాళ్ళు తృప్తి పడి మనల్ని సంతోషంగా ఉంచారు. అట్లాంటి వాళ్ళను మనం బదనాం చేసుకుంటే తిరుగుతాను. అందుకే ఆయన కొట్టడంలో తప్పు అనిపించలేదు నాకు. నేను అట్లా చేసినా కాబట్టి ఆయన నన్ను కొట్టిండు. ఇప్పుడు ఏం చేద్దామంటావు వదిన? ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటే లెక్క ఉంది. నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళలేవు. అత్తమ్మ, అసలు ఏంది మనుషులు? ఎవరిని నమ్మను ఎవరిని నమ్మద్దు నాకు అసలు ఏం అర్థమైతలేదు. అరే మొన్నటి దాకానేమో లలిత భూమి కోసం ఆస్తుల సమాన హక్కు, సుప్రీంకోర్టు, ఈ కోర్టు, అది ఇది అని చెప్పేసి ఇల్లు పని ముందట పెట్టుకోకుండా అడ్డం వచ్చింది. ఆమె బాధ తీరిపోయింది కదా, 5 లక్షలు అయితే ఇచ్చినాం, ఇక నోరు మూసుకుంటుంది అనే లోపు ఇప్పుడు ఈ అన్నేమో కట్నం కోసం వేధిస్తాడు. అసలు ఏంది అత్తమ్మా? ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు నాకైతే ఏం అర్థమైతలేదు. ఇప్పుడు మొన్నటిదాకా అన్న మంచోడు, మా ఆడిబిడ్డకి ఇంత లంగా అని అట్లా బాధపడ్డాం. ఇప్పుడు 4 రోజులు కాలేదు కథ మా ఆడిబిడ్డ మంచిది, అన్నెందుకు ఇట్లా చేస్తాడని ఇట్లా అనిపిస్తుంది. ఏందత్తమ్మా? మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళను మంచోళ్ళని నమ్మేలోపే వాళ్ళు మళ్ళా చెడ్డోళ్ళు అనిపిస్తారు. ఏంది ఈ మనసులు ఎప్పుడు ఎట్లా ఏం మారుతారనేది ఏం అర్థమవుతలేదు. సరే వీళ్ళు మంచోళ్ళని నమ్మేలోపు వాళ్ళేమో వీళ్ళు చెడ్డోళ్ళని ప్రూఫ్ చేయడానికి ఏమో చెప్తారు. వాళ్ళే మంచోళ్ళు కావచ్చు వీళ్ళు చెడ్డోళ్ళని చెప్పారు కదా అని వాళ్ళని నమ్మేలోపు వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళు మంచోళ్ళు అనిపించుకుంటారు. ఇప్పుడు ఈమె మంచిదా ఆయన మంచోడా ఇదంతా సరిపోనట్టు ఇంకా అందులోకి తోడు సింధు. ఈ సింధు ఏంది? ఈ పిల్ల నా మొగుని కొట్టిందే గాక మళ్ళా ఆమె ఏమిటికి వచ్చి లలితోళ్ళ ఇంటికాడ 10-15 రోజుల నుంచి ఉండు, ఆమె ఏంది భూమిలో హక్కు కావాలని అడుగుడు, వీళ్ళిద్దరు కలిసి వచ్చి నా కుంభం మీదకి వచ్చి ఉండుడేంది?
నాకంతా ఏం ఆలోచించినా పిచ్చి లేస్తుంది. ముందుగా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు, అసలు సమాజంలో మనుషుల్ని నమ్మాలంటేనే భయం అవుతుంది అత్తమ్మ. నా ఇల్లు పనేమో కానీ నేను మనశ్శాంతినే కోల్పోతాను అత్తమ్మ రోజు రోజుకు. నా భర్త కూడా వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలంటే అది తీసుకుపోయి ఇచ్చిండు. ఈ మనుషుల్ని చూస్తే విరక్తి పుడుతుంది అత్తమ్మ. అసలు మనుషులతో ఉండే కంటే దయ్యాలతో సావాసం చేసింది మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దయ్యాలు ఒక్కసారే మనుషుల్ని చంపక తింటాయి, కానీ మనుషులు నమ్మకం అని ప్రేమని కపట ప్రేమలు చూపించుకుంటారు. లేనిపోని అబద్ధాలు ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకుంటా మంచితనం అనే ముసుగుతోని రోజొక విధంగా చంపుతారు. నాకు మనుషులతో ఉండడం కంటే దయ్యాలతోని ఒక్కసారి చచ్చింది మంచిది అనిపిస్తుంది అత్తమ్మ. చి విరక్తి పుడుతుంది. మీ కాలంలో కూడా గిట్లనే ఉండేనా అత్తమ్మ? ఏంది పగలు, ఏంది ప్రతీకారాలు, ఎవరిది వాళ్ళు అడ్డుకొని బుక్కడి తిని ఎవరి పని వాళ్ళు చేసుకున్నది కాక ఊగల మీద ఊగలు, ఊగల కంటే ఊగలు, కక్షలు పెంచుకొని ఏం సాధిస్తారు అత్తమ్మ? నాకు అర్థం కాదు. ఒక మనిషిని గింత ఘోరంగా బాధ పెడితే ఏమొస్తుంది? మా కాలంలో ఇట్లాంటివి ఎక్కడిదే. అప్పుడు ఎంత మంచి ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఉండేవి. కడుపులోకి వెళ్ళి 2 మాటలు మాట్లాడినా ఎంతో మంచిగా మాట్లాడుకునేటోళ్ళం. ఇప్పుడు కడుపులో కత్తులు నోట్లే బెల్లాలు. గిన్నె అనేగి ఆస్తుల గురించి గివన్నీ లొల్లులు ఎక్కడి. అప్పుడు ఇచ్చింది పట్టుకొని పోదురంటే బిడ్డ చుట్టం వాళ్ళు వచ్చి అవగారింటికి. గట్ల లేకుండేనే గిట్ల మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ మాకు ఇది కావాలి అది కావాలని అడుగుడే లేదు. అప్పట్లో ఎవరికన్నా పక్కోనికి ఆపత్తి వచ్చిందంటే నా ఆపత్తి నీ ఆపత్తి కాదా అని పోయేటోళ్ళం. ఇప్పుడు ఎవరి ఆపత్తి వాందే, ఎవరి స్వార్థం వాందే. ఇంకా పైకి మాత్రం మంచిగానే ఉంటది, లోపల మాత్రం కుళ్ళు విషం. ఏం చెప్తే మేక ఇప్పటి కాలం గురించి. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎంత చెప్పినా తక్కువే. ఏమోనే ఈ మనుషులను చూస్తుంటే నాకు కూడా బాగా బాధ అవుతుంది. కడుపులో పుట్టిన పొరాలు గట్లనే ఉన్నారు, వేరేటోళ్ళని చూసినాక అట్లనే ఉన్నారు. మనుషులల్లో ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో సృష్టించిన భగవంతునికి కూడా అర్థమైతలేదే. మనం ఎంత ఇక పావే పోదాం. అవునత్తమ్మ, మనం ఇక్కడ కూర్చుని ముచ్చట పెట్టుకునేది నీ బిడ్డ చూసింది అనుకో, మా అమ్మకేమో బోధలు పోతుంది, వీళ్ళేమో మాట్లాడుకుంటారని నీ బిడ్డ మళ్ళీ అనుమాన పడుతుంది. అవ్వా ఆమెతోని గోసున్నది. పావే ఈ నచ్చిండో ఇంటికి, ఈయనది ఒకటే లోకం. ఏ వాడిటి పోతాడే పాపం, ఏదో పనికి పోతాడు వస్తాడు. పా అన్నా నీతో కొంచెం మాట్లాడాలన్నా. అన్నా అన్నా వదినా నీతో కొంచెం మాట్లాడాలి. వదినా వదినా లలిత ఏంది ఇప్పుడెందుకు ఏడుతున్నావు? ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన లాభం ఏముంది? చెర్ల నిల్వై శరణక పడ్డాక నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు లలిత. ఫస్ట్ నీ సంసారం ఇట్లా ఖరాబ్ కావడానికి కారణం నువ్వే, అర్థమైందా? నీ భర్త జాబ్ పోవడానికి కారణం నువ్వే. తర్వాత మళ్ళీ నీ భర్తకు జాబ్ వచ్చి మళ్ళీ మంచిగా ఉన్నాడు అనేలోపు ఇప్పుడు ఆయనని ఇట్లా చేయడానికి కారణం నువ్వే. నాకు ఒకటి అర్థం కాదు, ఇంతమంది మీ నీ బతుకు గురించి చెప్పి 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 మేము అలసిపోయినాం తప్ప నీ మూర్ఖత్వాన్ని మాత్రం నువ్వు వదులుకోలే. ఆఖరికి ఏం మిగిలింది? ఒంటరిదానివి అయిపోయినావు. నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసినావు. ఇప్పుడు ఏడితే ఏమవుతుంది లలిత? ఏం రాదు. ఎందుకు వదిన చచ్చిన పాముని ఇంకా చంపుతారు? నేను ఇంత ముందు లెక్క లేను వదిన, మారిపోయినా వదిన.
నా భర్తను వెళ్ళిపోయండి, నా ఇంటికి నేను వెళ్ళిపోతా వదిన. ఒకటి చెప్పన్నా, ఒక మనిషి మంచి పేరు తెచ్చుకోవడం చెడ్డ పేరు తెచ్చుకున్నంత సులభం కాదు, అర్థమైందా? నువ్వు మంచి దాని లెక్క మారినవని నీ భర్తకి ఏదోటి నచ్చ చెప్పి నిన్ను పంపిస్తాం కావచ్చు, కానీ ఆయన నమ్మకం అనేది నువ్వు సంపాదించాలి, నేను చెప్పడం వల్ల రాదు. ఇంతమంది ఇన్ని విధాలుగా మొత్తుకున్నాం, ఏమైంది? ఆఖరికి నీ బతికే ఆగమైంది. నాకు తెలిసి వచ్చింది వదిన, నేను ఎంత పెద్ద తప్పు చేసినా అని నాకు తెలిసి వచ్చింది. ఆయనను వెళ్ళిపోయారు అన్న. సరే తీయే, అది ఇప్పుడు మారింది కదా, బాగా నిలిపిద్దంతి. అయినా వాళ్ళు చెప్తే అర్థం కాదే, వాళ్ళ దెబ్బ తగిలినప్పుడే అర్థమవుతుంది. సరే నేను ఫోన్ చేస్తాను. ఏమైందత్తమ్మా? నన్ను ఎందుకు పిలిచిర్రు? మళ్ళీ ఏం పని? అది కాదు బిడ్డ, అయిందేదో అయిపోయింది, అది తప్పు తెలుసుకొని మారిపోయింది, దాన్ని తీసుకెళ్ళి మంచిగా ఉండు బిడ్డ. బావా దాని తప్పు అది తెలుసుకుంది, పొద్దుగాల నుంచి మస్తు ఎడుతుంది. ఇప్పుడు ఇంకోసారి అలాంటి తప్పు అయ్యా, నేను మంచిగా ఉంటా, నాకు భూములు జాగలేదద్దు, నా భర్తతో సంతోషంగా ఉంటే నాకు జారని మస్తు సేపు ఏడ్చింది బావా. జరా దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకొని తీసుకుపో బావా. అవునన్నా, ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఆమె మారుతుందో మారదో మాకు అర్థం కాలే. నీకు కూడా ఓపిక అనేది నశించితేనే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావని మాకు అర్థమైంది. కానీ మనిషికి ఒకసారన్న అవకాశం ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు ఆమె మూర్ఖత్వాన్ని చూసినావు, ఇప్పుడు మారినా అంటుంది, మంచిగా ఉంటా అంటుంది, తీసుకుపోయి నీ సంసారం నిలబెట్టుకో అన్నా. ఇప్పుడు ఇన్ని రోజులు ఆమె మీద తప్పు చేసింది, కానీ నువ్వు ఇక్కడ నుంచి ఆ తప్పు మళ్ళీ చేయకన్నా. అది మారినా మారకపోయినా దాన్ని తీసుకుపోయే బాధ్యత నాది. కొన్ని రోజులు దూరం పెడితేనైనా మారుతా అనుకున్నా, మారింది. సంతోషం అత్తమ్మా, తీసుకుపోతా. బావా నా చెల్లె గురించి నేను అంతే ఆలోచిస్తానో నీ చెల్లె గురించి కూడా నువ్వు అంతే ఆలోచిస్తావు, ఆ విషయం నాకు తెలుసు బావా. మీ బావకు కూడా ఫోన్ చేసి రమ్మని సింధు నాళ్ళ ఇంటికి పంపి బావా. సరే బావ, చేస్తా. హలో బావా. బావా నా చెల్లి మారిపోయింది, వచ్చి తీసుకుపోవా? ఏ వద్దు బావా, అది మారినట్టే మారుతుంది కానీ మళ్ళీ అట్టే వస్తుంది. ఇప్పటికి 2 నెలలైంది అది పోయి. మరి నేను ఉన్నానా లేనా, నా కొడుకున్నాడా లేదా అని చూసుకుంటలేదు. లేదు బావా, ఆమెతో మారిపోయింది. సరే బావా, నువ్వు ఇంతగానే చెప్తాను కాబట్టి నువ్వే వచ్చి దాన్ని తోలిపో, నేనైతే రాను. సరే బావా, నేను ఫోన్గా పడగొడుతుంది. సరే బావా, నేను దొరికి పడగొడతా. సరే బావా, ఇలా తమ్మునికి నచ్చ చెప్పు నువ్వే. సరే బావా. అన్న వదిన, మీ భూమి మీరు ఉంచుకోండి, నాకు ఏ ఆస్తి వద్దు. నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను సంతోషంగా చూసుకుంటే చాలన్నా. నా భర్త, నా ఇల్లు, నా సంతోషం, ఇంకా వేరే నాకు ఏం వద్దన్నా. అమ్మ, తెలుసో తెలియకుండా నేను తప్పు చేసిన, తల్లి మీద చేయి చేసుకోవద్దు, కానీ ఆ పాపం నేను మూట కట్టుకున్నా. నీ కాలు విరగడానికి కారణమైన నన్ను క్షమించమ్మా. వద్దే, నువ్వు మారినావు అదే చాలు, మాకు సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి అయినా ఇవన్నీ మానేసి మంచిగా చూసుకోవే నీ సంసారాన్ని, నీ పిల్లలు, నువ్వు, నీ సంసారం మంచిగా ఉంటే మాకు అదే చాలు. నీకే కష్టం వచ్చినా మేము ఉన్నామే, అది గుర్తుపెట్టుకో చాలు. ఒక ఫోన్ కొట్టు, అన్నున్నాడు, వదిన ఉంది, నేనున్నా, నిన్ను చూసుకోమాని. నీకెందుకే ఇవి? చెల్లె, ఇది మనిల్లు రా, నీకు ఎప్పుడు రబ్బుత అయితే అప్పుడు రా, ఎన్ని రోజులు ఉండబోతే అది అన్ని రోజులు ఉండు, కానీ మీ ఇద్దరు మాత్రం రొల్లి పెట్టుకోకుర్రా, ఎప్పుడు మంచిగా కలిసి ఉండుర్రి. బావా జాగ్రత్త. మంచిగా ఉండు బిడ్డ. నీ సంసారం కూడా నువ్వు ఈ ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఆగం చేసుకోకు. మారినట్టుంది, నీ భర్తతోని మంచిగా ఉండు. చూసినవా, ఇవాళ నిన్ను తీసుకుపోవడానికి కూడా రమ్మంటే ఆయన రానన్నాడు. అంటే ఆయన మనసును నువ్వు ఎంత విరగ్గొడితే ఆయన అట్లా మాట్లాడిందో ఆలోచించు. అన్నా, సింధు కూడా తెలిసి తెలియక చేసిందని నువ్వు రాజుతో మాట్లాడి మెల్ల నచ్చ చెప్పి ఇంటికాడ పడగొట్టురా. ఇక ముందైనా మంచిగా ఉంది, సరేనా? అన్న, మంచి రోజు చూసుకొని ఇల్లుకు ముగ్గు పోయిరా, నేను మంగళారతి పట్టడానికి వస్తా. తప్పకుండా చెల్లె. ఇల్లుకు సంబంధించినదే కాదు, ఏదైనా ఆడబిడ్డగా నీకు ప్రతి దానికి నేను సపోర్ట్ ఉంటాను. ఈ మాట కోసం మీ అన్న ఎన్ని రోజుల నుంచి ఎదురుతాడు. నువ్వు ఇట్లా సంబరంగా వచ్చి నా ఇంటి గడప పెడితే నాకు ఎంత సంతోషం. నా ఇల్లు కూడా కోట్లకు పరిగెత్తుతుంది. సరే, మంచి రోజు చూసుకొని ఫోన్ చేస్తాం, వాళ్ళందరూ రావాలి. ఈసారి నీ భర్తను తీసుకొని రా. మంచిగా పోరా.
అయినా నీ మంచి మనసుతో నన్ను క్షమించినావు. చెల్లె ఏడవకురా, జరిగింది ఏదో జరిగిపోయింది. బావా ఇది ఏడితే మంచిగా ఉండదు బావా, అంత గలీజ్ ఉంటుంది. సపరేట్గా తీసుకోపో బావా. మళ్ళా దీని పోయి మైండ్ వారకపోయి తీసుకోపోయి నవ్వుకుంటా అట్లా. అరే ఇక చెల్లె కదా ముగ్గు పోసుకోమన్నది, ఇక ముగ్గు పోసుకోరా. ఎన్నెంత అస్తులు కడతావో కట్టిగా. సరే అమ్మా. సరేపా. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిల్సే రుస్తుమ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రేక్షక దేవులందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చినాం. ఏంటంటే ఆస్తిల ఆడపిల్ల సమాన హక్కు అడిగితే అనే వెబ్ సిరీస్ని అయితే చాలా బాగా ఆదరించారు. చాలా మంది ఇది రియలిస్టిక్గా మా జీవితంలో జరిగింది, ఇది చాలా బాగుంది, ఇట్లా చేయొద్దు అని ప్రతి ఒక్క కుటుంబానికి అయితే ఇది కనెక్ట్ అయింది అనేది అయితే అర్థమైంది. సో ఇప్పటి వరకైతే రియలిస్టిక్గానే కాదు, మేము ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చినాం అని మేము అనుకుంటున్నాం. దీనికి మీ అందరు కూడా సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా టీం తరపున. నెక్స్ట్ ఒక మంచి వెబ్ సిరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. మంచి మంచి యాక్టర్లతోని, ఒక మంచి కంటెంట్తోని, ఇదే టీం కాకుండా ఇంకా చాలా మంది ఆర్టిస్టులతోనైతే మళ్ళీ మేము ముందుకు రావాలనుకుంటున్నాం. మేము ముందుకు రావాలి అంటే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి. ఈ సిరీస్ వల్ల మాకు చాలా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ మంచి గ్రోత్ ఇచ్చిర్రు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే సమాజంలో జరుగుతున్న విషయాన్ని కథ రూపంలో మేము ముందుకు తీసుకొచ్చినాం కాబట్టి మీ వంతు ప్రయత్నం ఏంటంటే మాకు సపోర్ట్ చేయడమే. ఇంకా ఇంతకు మించి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాం కాబట్టి సో ఇంకెవరైనా దిల్సే రుస్తుమ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ మీకు వస్తే మంచిగా మిస్ అవ్వకుండా వీడియో చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఈ సిరీస్ మేము స్టార్ట్ చేసినప్పుడు 6,000 సబ్స్క్రైబర్లు ఉండే మనకి. ఇప్పుడు 50,000 దగ్గర 50,000 సబ్స్క్రైబర్ లేదు. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఈ ఒక్క సిరీస్తోనే 50,000 సబ్స్క్రైబర్లు రావడం మా అందరికి చాలా హ్యాపీ అండి. ఇది మీ వల్లనే. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు, డైరెక్టర్ ఆల్సో, మేము కూడా. సో మీరు ఇంకా ఇట్లానే మేము మంచి కంటెంట్ ఇస్తే మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని మా నమ్మకం. అట్లనే మిమ్మల్ని మెప్పించి ఒప్పించి మీ అందరినీ ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ప్రతి ఒక్కరం వర్క్ చేస్తూ ఉంటాం. ఐ మీన్ కంటెంట్లు తీసుకొస్తూ మిమ్మల్ని మెప్పిస్తామని మా ఉద్దేశం. సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ గట్టిగా కట్టుండి. సిరీస్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.